అబ్బో అమ్మాయా వంశీయా చింటువా ఒరే పక్కనే ఉన్నాడు కదరా మెసేజ్లు ఎందుకు డేటా వేస్ట్ ఎందుకు అని మేమే చాట్ చేసుకుంటున్నామో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఈ డేటా వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నా కానీ టైం వేస్ట్ అవుతుందని ఆలోచించట్లేదా? అబ్బా టైం వేస్ట్ గురించి ఒక వేస్ట్ కూడా మాకు చెప్పాలా. అరే ఏమైందిరా ఎప్పుడు లేదు గిట్టేట్ వచ్చినావు నువ్వు? అదేరా చిన్న పంచాయతీలో నుంచి తెలిసి వచ్చిన. పంచాయతా? ఏం పంచాయతీరా? చిన్న ఆంటీలు ఆంటీనా? మంచిగా ఆటగాలు రే ఎందుకురా నీకు అంత ఆకలి? అరే ఆకలి కాదురా, ఇది ఆరాటం. పుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. గిసోన్ తారాటాలే పెద్ద పెద్ద పోరాటానికి మూలం అవుతారా అయ్యా. ఇందులో నీకేమర్థమైందిరా? జాగ్రత్తగా ఉండరా, ఆంటీల దగ్గర దూరంగా ఉండు. సార్ ఆయనకి చెప్పే కన్నా ముందు అది మనం నేర్చుకోవాలన్న విషయం క్లారిటీ ఉందా? ఏదో చిన్నపిల్లలు ఏదో కొంచెం ఈడు చిన్న పోరాడు. పెళ్లి ఎత్తే 10 మందిని అంటావు నువ్వు చిన్న పూరణవా? అయినా ఏ రాజుగాడు? అదేరా మన పక్కీది చివరి ఇది. ఎవడు? చివరిరా గాడు మొట్టుకు మొట్టు లంబకు లంబ చౌడే నల్లగా కర్రె కప్పలేకుంటాడు. ఏ గాడు మన తువ్వపొన్న వంగ సందులు ఉండడా ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటాడు గాయకత్తర లెక్క. ఎప్పుడు నాని కొంపలు ఇంటి కొంపలు ఉంటాడు ఆ రాజు గాంధీ. ఏమైంది చెప్పు. ఆడు ఆ రోజు ఆ ఆంటీ ఫోన్ చేసి ఇంటికి రమ్మందట. ఆంటీనా? చెప్పేది అయ్యే ఏమైంది ఇది కాకలి అన్నం మీద ఉన్నదా ఆంటీ మీద అర్థమైతలేదు నాయన. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. అయితే ఆ రోజు ఆంటీ ఫోన్ చేసింది, ఇంట్లోకి వెళ్ళాడట. పోయి ఏం చేసిండ్రా? ఆగరా భజన చెప్పేదాకా ఓపిక. ఫోన్ చేసిందంటే వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఒక పావు గంట 2 నిమిషాలు డోర్ క్లోజ్ ఉందట. అంతట్లోనే నీకేం తెలుసు? నువ్వు చూసినావా పోయి సంతకెళ్తాని? చెప్తున్నారా టాక్? అదే అది చెప్తున్నట్లే, చెప్పింది వేరేలా ఉంటుంది, చూసింది వేరేలా ఉంటుంది. ఈడు ఏదో లైవ్ లో చూసినట్టే టైంతో సహా చెప్తున్నాం అంటే అందులో నీ హస్తం కూడా ఉంటుంది. ఎంతో చెప్పు. సర్పంచ్ అన్నాడు అలా మాట్లాడుతుంటారు అంతే. జనాలందరూ అక్కడ ఆ రకంగా మాట్లాడుతుంటారు. అది రకంగా లేదు, నువ్వేదో చేసొచ్చు. చెప్పు. అయితే పావు గంట నాట, పావు గంటే జస్ట్ అలా జరిగిందట. పావు గంట ఈలోగా అలా ఆయన వచ్చి డోర్ కొడితే డోర్ ఓపెన్ చేస్తే మనకు కనిపించాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మరి ఎప్పుడని తోకొడుకున్నా నువ్వు వంపడం ఉంటావు. మరి దర్వాజా దగ్గర నిలబడి డోర్ దగ్గర వచ్చినప్పుడు చెప్పొద్దాను. నమ్మక ద్రోహి లేకున్నావేంద్రా నువ్వు? దోస్తులేనా? ఎప్పుడు ఆ ఆంటీకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయదురా అంటే కూడా చూస్తున్నావు. మంచి ఆటగాళ్ళ మనిషి పుట్టుకు ఎట్లా పుట్టారు నాయన? రే అది ఇప్పటికే ఎన్నో లపడాల మధ్యలో ఉన్నది. ఎందుకు నువ్వు గాలి పోయే కంపెనీ కాలు తగిలించుకుంటావు? టైం పాస్ కోసం రా, అప్పుడప్పుడైనా అలాంటి టైం పాస్లే, టైం వేస్ట్ అయ్యేలా అవుతాయి. ఇప్పుడు ఇందాక నువ్వు వేస్ట్ చూసినావా? అబ్బా అవునరా, ఆలోచించలేదు ఎంతవరకు. ఏం ఆలోచిస్తావు అంటే మీరు డేటా కోసం యూజ్ చేస్తున్న టైం వేస్ట్ అని అనుకోను, కానీ ఈ ఆంటీ కోసం నేను టైం స్పెండ్ చేస్తానని అది వేస్ట్ అవ్వట్లా అనుకోలే. రే ఈ ఆంటీ పంచాయతీ నిలబడుతూ కాళ్ళు నొస్తున్నాయి. ఇక్కడ కూర్చుందాంప. సరే కూర్చుందా? రే కూర్చున్నాక ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ గట్టి చేయొచ్చు. కూర్చుందాంపా. చెప్పు. నాకు తెలియనా అంటే వాళ్ళు మన గల్లీలో మన ఊర్లో నాకు తెలియనా అంటే ఉందా? అరే ఆడు జాలరీ, ఆడు ఎట్లా అంటే చేపలేట పడతామో ఆడు ఆంటీలేట పడతాడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అన్న నంబర్ 1, హీఈస్ నంబర్ 1 బుల్షిట్ గాయ్. రాజా, కసి రాజా. నాకన్నా పెద్ద రాజారా మీరు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. మీరు మళ్ళీ నాకు చెప్తున్నారు. మీరు రాజానే రాజుగడికిండు. నెక్స్ట్ వీక్ రాజాగానే నువ్వే. అదే ఆ రాజు అయితే మహారాజు, ఈ దానికన్నా పెద్ద రాజు. చెప్పు ఇంకా కొత్త విషయాలు ఏంది మరి? అయితే పంచాయతీలు ఏమన్నారు? ఏముంటారా అంటే ఇప్పుడు ఆంటీ అని పిలిచిందటనా ఈడే పోయిందటనా? నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్. ఆంటీ కాల్ చేసిందిరా. అయినా దానికి నీకు ఫోన్ చేయకుండా దానికి ఎట్లా ఫోన్ చేసిరా? ఆయన ఆడిందా? కాదు అందం కొంచెం శృంగారం ఉన్నట్టు ఏమనుకోవచ్చు. ఆడు మొత్తం కర్రెకి మొట్టుకు ఉంటాడు, కర్రె కప్పలేక. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. పొడుగు కొంటారు కదరా నాకన్నా, అందుకని దానికి ఫోన్ కాల్ చేసి ఉంటుంది. హైట్ పొడుగుంటే సరిపోదురా దానికి. నీ గురించి కాదులే, రాజుగారి గురించి. అంత మాట చెప్పు వదిలేయండి రా.
వదిలేయండి. పట్టుకుంటే కదరా వదిలేదు నీకు. పట్టుకునే లేదు ఇంక వదిలేయమంటాడు. అరే నాకు తెలిసి మీ ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది కదా, బాగుంటుంది ఆంటీ పేరేం అది వదిలేరా, అది వేస్ట్. అట్లా అందరు వదిలేస్తే ఇక నువ్వు ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. రాజుగాంధీ వదిలే కానీ నీ పంచాయతీ చెప్పురా. నాది అందరూ పెట్టాను. నీకు కూడా పంచాయతీ ఉందా? చిన్న పోరి గొడవరా. తలేని ఇద్దరు. మా గలీజ్ గాడున్నాడు ఎందుకంతా, మా గలీజ్ గాడున్నాడు ఎందుకంతా. అలా అని కాదురా, మరి ఇంకేదో లవ్ చేసావు. అమ్మాయినే కదా? అమ్మాయినే. క్లారిటీ క్లారిటీ. అమ్మాయిని లవ్ చేసినావా? అమ్మాయినే లవ్ చేసాంరా. జస్ట్ దానికి 30 అంత ఉంటది. జస్ట్ ఏంది? 30 రే 30 సంవత్సరం ఉంటే దాన్ని అమ్మాయి అన్నారా, ఆంటీ అంటారు. ఏమంటారు? ఆంటీ. ఆంటీ ఏం పడమాట వీడు అన్నాడు కొండ ఎంత కూడా మీద మాట్లాడినరా, అర్థం చేసుకోవట్లేదు నన్ను. నాలో ఉన్న ప్రేమకు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నీ ప్రేమ అర్థం చేసుకుంటాం కానీ నువ్వు ప్రేమించే అమ్మాయి ప్రేమని వాళ్ళ మొగుడు అర్థం చేసుకోడు కదా. అది ఏం చెప్పావురా? ఆయన ఆలోచించండి రా. అదే ఆ అమ్మాయి ఉంది కదా, లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావు. లైఫ్ ఇద్దాం అనుకున్నావు. కాకపోతే అంటే వదిలేస్తున్నావా? అలా ఆయన వదలట్లేదు. నువ్వు ఆంటీ లైఫ్ ఇస్తావు, మరి నీకు లైఫ్ ఇచ్చేది ఎవరు? అలా కూతుర్రా. ఏం మాట్లాడతా. ఇంకేం రమేష్ మరా? ఏం లేదురా, చెప్పాలరా మీరే. ఆ మధ్యలో అమ్మాయి చూడరా, ఈ అమ్మాయి ఇద్దాం సూపర్ ఉందిగా, క్యూట్గా ఉంది. అది నాదిరా. ఆ డ్రెస్ కలర్ చెప్పురా. డ్రెస్ ఉందామా వాడ? ఏం చూసావురా నీదంతా మరి? ఆడు మోహన్ చూసాడు, మా మోహం అని ప్రేమ కళ్ళలో కనబడుతుంది. కానీ అమ్మాయి నా కోసమే పుట్టినట్టుందిరా. మరి అటు వెళ్ళిపోతుంది అంటే ఆడికి పోయి ఇట్లా వస్తుంది. ఎంత నమ్మకం రా. అదే 4 రోజులలో వడగొడతా చూడు దాన్ని. దాన్ని వడగొడు ఫస్ట్ పక్కన పెట్టు. నువ్వు వాడకుండా చూసుకో. ఎంతమందిని చూడలేదురా నేను ఇట్లా. ఎంత మందిలో నువ్వు ఉండగానే బాధ గట్ల. మొన్న మీదే చివర ఉంటుంది కదా అమ్మాయి, మనోడు ఖాళీగా ఉంటాను తగలేదు రేఖ. ఆ రేఖే మనోడికి ఏమైనా చూడొచ్చు కదా. ఆ రేఖే నీళ్ళ నాకిచ్చేస్తాడు మామ. రమేష్ మామ రేఖలు తోకలు అద్దు, ఆల్రెడీ నీళ్ళ నాకేస్తున్నా నేను. అర్థమైందా? వితౌట్ షుగర్ నాకేసా మామ. పాపం రా, చాలా మోసం చేసింది అండి. ఎంత నాకు ఇచ్చేసింది తెలుసా? నేల నాకు ఇచ్చేసింది. తెలుసు సిగ్గేస్తుంది. ఆగు, ఇదే సిగ్గు ముందుంటే బాగుండరా. వాట్ ఈ సింక్. ఈ సింక్ నాకు దానికి లేదురా, అందుకే వదిలేసింది. అబ్బాబా నిజం రా. ఏం మనుషులరా మీరు. ఇంకేంట్రా మామ విషయాలు ఊర్లోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు దేశదీమర్లాగా ఊరంతా తిరిగే మనిషి నువ్వు ఒక్కొనివే. నీకు తెలియని తోపు మ్యాటర్ అయితే ఇంకేది ఉంటుంది చెప్పు. ఈ మధ్య ఆంటీలు చూసే కన్నా అమ్మాయిలు చూస్తే బాగుండేమో. అవునరా మామ, ఇన్ని రోజులు ఆంటీలను చూసుకుంటున్నా కానీ అమ్మాయిలను ఒక యాంగిల్లో చూస్తే బాగుంటారు మామ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ ఒక కత్తి లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతామా. రిచ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అయితే పెళ్ళైనాక 6 నెలలకు ఏ సూట్ కేసులన్నా కానీ, ఏదైనా ఫ్రిడ్జ్లో కానీ, హనీమూన్కి వెళ్ళి ఊరేసుడు కానీ, ఏదో దాంట్లో మీ వార్త వస్తుందిలే పక్క. జరుగుతుంది కదా. అవును కదా. బాగానే చెప్పేదినండి. పోరి అంటాం, లవ్ అంటాం, లవ్ చేస్తాం, లగ్గం చేసుకునేదాకా ఓకే బాగుంటుంది, కిరాకుంటుంది ఇలాగా. దీని తర్వాత పరిణామం ఎలా ఉంటుంది అంటే ఎవడో ఒకడు ఎంటర్ అవుతాడు, కథం మొగోని బతుకు హరి ఓం. ఏదో సుట్టు కేసులు వెళ్తాం, లేకపోతే చీరలో వెళ్తాం, లేకపోతే ఫ్రిడ్జ్లో చల్లగా గడ్డ కట్టి బందోబస్తు కూర్చుంటాం. బాగా న్యూస్ ఫాలో అవుతుండే. వద్దు, ఈ లవ్ వద్దు, ఆ పోరిలొద్దు, నాకు నా అంటే బెటర్ రా.
అర్థమైందా? అలానే ఉండాలిరా. అమ్మాయిలు వద్దు, ఆంటీలే ముద్దు. ఏంది ఆంటీలే ముద్దు. అది చేసుకున్నాం అనుకో ఇది చంపుతుంది. చేసుకోకపోతే మన అవ్వయ్య చుట్టుపక్కల జనాలు లగ్గం అవుతలే ఏమవుతలే అని అట్లా చంపుతారు. లేదు ఇవన్నీ కాదని ఏదైనా ఒక మంచి ఆంటీని చూసి సెటప్ చేసుకున్నాం అనుకో, మనం ఆంటీతో దొరికితే ఆ అంకులు ఎడ చంపుతారని అదొక భయం. నాకు అర్థం కాలేదు సార్. సో ఈ అన్నిటికి కూడా ఆన్సర్ ఏం చెప్పాలంటే లవ్ వద్దు, మనకు కొవ్వు వద్దు, ఆ బొక్క వద్దు, ఈ బోరింగ్ వద్దు. అసలు ఈ లవ్డా అసలు మాకు సెట్టే కాదు. ఖాళీ తిన్నామా, సుకూన్ వన్నామా, పొద్దున్న లేచి పనికి పోయినామా. మామ ఇటు కాదాడు చూడరా, చూడబే. రే మామ, ఇందాకలో ఉన్న అమ్మాయి కంటే ఈ ఆంటీ చాలా బాగుంది కదరా. చదువుకోండి రా బాబు, చదువుకోండి మీరు. ఖతర్నాకుంది మా. అంతే మామ. మీరు మరి మారరా. మార్పు గురించి ఈడే చెప్పాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. రే మార్పు అనేది మరక లాంటిది, అంతేరా. అప్పుడప్పుడు మీద పడుద్ది, ఉతకగానే వెళ్ళిపోద్ది. అందుకోసమని మార్పు మరక లాంటిది. ఐస్ క్రీమ్ లేదురా, సామంత్ మూవీస్ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రు. కామెడీ సిరీస్ బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. కొత్త వాళ్ళు కానీ బాగా చేస్తున్నారు. కంటెంట్ కూడా కొత్తగా అనిపిస్తుంది కొంచెం. నేను స్టేటస్ పెడుతున్నాను, షేర్ చేస్తాను కూడా. అవునా, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా బిగినర్స్ కి కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. అవునవును. అట్లా ఎట్లా ఇట్లా దొడ్డుకెళ్ళారా డబ్బే అది డబ్బా పడేసాను. తిరగమంత పెట్టి ఊరిలోనా. అవునా, మరి ఏ డబ్బా వారి మరి డబ్బా లేదురా, వెళ్ళిపోతాను. ఎటు? చెన్నై. నీదే వ్యాపారం మళ్ళీ కూడా మరి చేద్దాం, అలవాటు అయిపోయింది. అవునా, నీదే మజా ఉంది మరి. సరిపోయింది. తీసుకెళ్తాను రా, ఇది నువ్వు. ఓ అద్దరా వ్యాపారం నీది కానీ. కానివ్వండి. ఇక్కడే చేస్తాను. అందుకే నువ్వు దొడ్డుకు వచ్చినావు. లేదు, వంశీకి ఫోన్ చేద్దామంటే ఆడు అసలు కొన్ని ఫోన్ కలవట్లేదు, వానికి అడ్రస్ లేదు, ఏం లేదు. అక్కడ నేను ఈవినింగ్ వెళ్ళాం కదా అక్కడ నుంచి, వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే ఆడు సిగ్నల్ లేదంటుంది, స్విచ్ ఆఫ్ అంటుంది. ఆడు నాకు చెప్పకుండా ఏం పని చేయడు కానీ మరి ఏం పత్త అయిందేమో. దూరేడేటే బతకనేరా మమ్మల్ని. ఇక ఆడ అత్తే తప్ప ఆ విషయం తెలియదు మనకు. ఎటు పోయిండో ఏం సంగతి అంది. ఫోన్ చేయలేకపోయినా మనకి మరి. చేయలేదురా, చెయ్యాలి. ఈవినింగ్ చేసి చెప్దాం అనుకుంటున్నా, రేపు వెళ్ళిపోతాను కదా. పడకపోతే పడడానికి కూడా లేదురా, రావడం అంతడు. ఇక్కడ దాంతో ఒక ఆంటీ ఉంది కదా ఆడుతోనే. అవునా, అది వదలదు. నీ అంటేనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మన వ్యాపారం కాదురా, ఆడదే వదిలేసే. మరి నువ్వు వెళ్ళిపోతే మరి నీ ఆంటీ సంగతి ఏంటి? ఆంటీ పరిస్థితి ఏం ఫోన్ చేస్తుంది లేరా, తగలించేస్తాను. జోరుంది నీదే మరి ఎట్ చేద్దాం. అయినా కొంచెం అవాయిడ్ చేద్దాను అంతే. దానికి మరి అవసరానికి ఉన్నారు కదరా. ఆడ అయిపోయాక మళ్ళీ అప్పుడు సెర్చ్ చేసుకుంటాం ఇంకెవరైనా. నీలాంటి మహానుభావులకు దండేసి దండం పెట్టాలా. మరి ఎట్ చేద్దాం. ఆడి ఇంకా అంతేలే వంశీ, మీరిద్దరు సేమ్ ఒక బ్యాలెన్స్ అవుతారు. ఒక తరాజు లేసి అటు ఇటు అంటే బరబ్బర్ అవుతారు మీరు. బ్యాలెన్స్ తోకోలాగా అంతే మరి. సిగ్గులేంచాను మన నీదే మజా ఉంది కదా. మన వంశీ ఉన్నాడు, ఆడు పొద్దు నుంచి ఫోన్ లేపుతాడు, మన లేపుతాడు, బాగా ఉరుకుతాడు. ఇటెందుకు ఉరుకుతున్నావు నువ్వు? ఇంకేమైనా కాదు, మనం చెప్పకుండా పోతారా నీకు? దీనికి ఎన్ని గుండెలు లేడు మనిషేనా? ఏం రా అప్పసోపాల పడుతున్నావు? మాకు చెప్పకుండా పొద్దు నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఫోన్ లేపకుండా ఇప్పుడు గురుకుతాను. వాకింగ్ చేద్దాం, రన్నింగ్ చేద్దాం, ఎంత ఫాస్ట్ గా. మరి ఎటు పోదాం? ఎందుకు? ఏమన్నా నీళ్లు బిల్లు ఉంటే కాదు ఏమైంది? ఏ అంకుల్ రా, మోసత్తుంది దానికి. కాదు కాదు, ఆంటీ లైన్ అయితే ఒక అర్థం ఉంది, అంకుల్ లైన్ అయితే మరి ఎటు అటు పోదాం. సాట్లలో ఏం చేస్తావురా? వీడు ఇంతగానో భయపడుతుంది. ఏదన్నా పెంట చేసి కంపది ఎవరైనా కనిపించాం కానీ గిజారు
ఏమైందిరా? వాకింగ్ చేస్తున్నావా, రన్నింగ్ చేస్తున్నావా? అరే, పైగా walking కాదు. ఏమైంది అసలు ఏమైంది? పొద్దున ఆంటీ పెంట పెట్టిందిరా. పెంట ఆంటీ కాదు, ఆంటీ దగ్గరికి నువ్వు నాకు చెప్పకుండా పోతావా నువ్వు? అరే చెప్పకుండా కాదురా, ఫోన్ చేసింది. ఏ ఆంటీ? ఎల్లయ్యోళ్ళ భార్య ఇంకా లేదా? నల్లికుట్టెల్లయ్యా, నల్లికుట్టెల్లయ్యా. అరే నీ అవ్వ, ఆడి భార్య ఖతర్నాక్ ఉంటది కదా, ఆడేదిరా అట్లా నల్లిగుండు లేకుంటాడు. అందుకేరా నన్ను పిలిచింది అది. మరి ఇది కూడా పాయింట్ ఏరో. అయితే వాళ్ళ మొగ్గు డ్యూటీ చేస్తాడు కదా. డ్యూటీ పక్కన పెట్టు. మరి పోంగా ఒకటి దోస్తున్నాడు, ఆడొకటి గంగలు పెట్టిన తెలియదారని. అరే నాకే ఫోన్ చేసింది. ఫోన్ చేసి చెల్ది రమ్మన్నదా? జల్దిరా అంకుల్ 2 days వరకు రాడు అన్నాను. ఇక పండగ అనుకున్నావు, పండగ. అబ్బా అరే ఏం కాలేదురాడా. మరి గింత దమ్మొస్తుంది. చెప్తా ఇనురు మావా. కొంచెం సబరోట్. ఏమైందంటే ఇట్లా ఆంటీ ఫోన్ చేసింది మా పొద్దుగల. ఫోన్ చేయంగానే వెళ్ళిపోయినా. ఇట్లా అంకులు లేడు, ఊర్లో లేడు. 2 రోజులు పండగ అనుకున్నావు ఇక. 2-3 రోజుల వరకు రాడు అని కళ్ళలో ఆనందం చూడు. అరే చెప్తా ఇనుర్రా. చెప్పు, అదే మాకు కావాలి. సామాన్యుడు అర్థమవుతుంది, ఇనుర్రా. చెప్పు జల్ది. వెయిట్ చెప్తా. రైట్. అయితే ఆంటీ ఫోన్ చేసింది మా అంకుల్ 3 రోజుల దాకా రాడన్నా మా. ఇక సుకూన్ అనుకున్నా, పోయినా గోడ దునికేసిన. కూడా ఇట్లా ఫట్ గడిగేసి వెళ్ళిపోయినా. గోడ దునికే పోయినామా. పోయిన తర్వాత ఆంటీ మెల్లగా డోర్ ఓపెన్ చేసింది మా. అంకుల్ లేడు లోపల. చెప్తా ఇనరా. కొడుతున్నావురా ఇన్రా. ఆనందం ఇక్కడ అంకుల్ వస్తున్నా. రాడు కానీ చెప్పు. ఆయన అంకుల్ లేడు కదా, ఊరు పోయినా కదా అటు. చెప్తా ఇను మామ. ఇదే ట్విస్ట్ ఉంది మామ, పెద్దది. అయితే లోపలికి వెళ్ళిన మామ. ఆంటీ డోర్ తీసింది మామ. డోర్ తీయగానే ఎంటర్ అయినా. అయిన తర్వాత అప్పుడు సలార్ మ్యూజిక్. నా బాధ ఇన్నుర్రా. అయితే ఆంటీ దగ్గరకు వచ్చింది మామ. నేను దగ్గరికి పోయినా. ఆంటీ దగ్గరకు వచ్చింది. దగ్గరికి వెళ్ళినా మామ. ఇట్లా దగ్గరికి పోగానే ఆంటీ ఆంటీ ఏం చేసింది, మెల్లగా పక్కకి తీసుకెళ్ళింది మా. పక్కకి తీసుకెళ్లేసరికి చెప్తా. పక్కకి తీసుకెళ్ళి పాయింట్కి రా. పక్కకి తీసుకెళ్ళగానే మేమేం చేసినామంటే గేట్ కి లాకేలే మామ. డైరెక్ట్ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయేసరికి బెడ్ దగ్గరికి పోయినామో లేదో అంకుల్ డోర్ ఓపెన్ చేసి మా. బ్యాగ్ మర్చిపోయాడు మా. నాకు ఏడుపు వస్తుందిరా. బ్యాగ్ కోసం వచ్చిండు. కవర్ చేసావు కదా, లైట్ పోయిందో ఫ్యాన్ పోయిందో రిపేర్ చేయడానికి వచ్చిన ఆంటీ నేను పట్టుకొని ఉన్నా మామ. నేనే బెటర్ రా. పక్కింటి ఇటు ఏడుంటాడు, పక్కింట్లో అయిపోయా తేడా పొద్దున్న పాసిపోయిన మొగం ఏడు. అయితే ఆంటీ పట్టుకొని ఉన్నా మామ. పట్టుకొని ఉన్నాగానే పట్టుకున్నావా? పట్టుకున్నామా. అరే ఓపెన్ కథం ఇట్లా అంకుల్ వచ్చిండా. ఫీలింగ్ ఫీల్ అయితే బాగుంది. నవ్వుతాడు. ఇంకోటి మా ఓపెన్ అంకుల్ వచ్చిండు కదా. అంకుల్ రాగానే ఏం చేసినా ఇక ఐదు ఎక్కేస్తాడు అనుకున్నామా. చెక్కెత్తే బాగుండు, చెప్పకుండా అంకుల్ కాదురా, ఆ చెక్కుడు మనము చెప్తే బాగుంటుంది, చూస్తుంటది. అయితే కథ దీనికి ఎక్కినాక దానికి ఎక్కుతాడు. ఇట్లా అంకుల్ ఇట్లా రాడ్ లేపిడు మామ. ఇట్లా నల్లి కూట్లాడు గంతగానం చేసిండా. అరే ఆడు ఆడదాని రాకపోయి నురికిండు మా. నాదే నీడదాకా ఇంత ముట్టు ముట్టు ఇంత పెద్ద కడుపు లేదా, 9 నెలల కడుపు లెక్క. ఆడు వీడు చెప్పే సీన్ కు వాడు చెప్పే యాక్షన్ సింక్ అయితే లేదు మా. నిజమాడు ఇట్లా దొబ్బేసి ఇట్లా సందులోకి వెళ్ళి ఉరికొచ్చినా గోడ మీకెళ్ళి పడ్డామా. మాడికి ఈడన్నా దెబ్బలు తాకినాయి. పక్క తినిపోయినట్టున్నాయి కదా. అరే దెబ్బలు రాకపోయినాయా? ఘోరంగా రా. ఆంటీలో జోలికి పోతారు కానీ మళ్ళీ ఆంటీ ఫోన్ చేస్తుందేమో. ఈయనకి సిగ్గులేం జన్మ. రంగమ్మ నైట్ ఫోన్ చేసి మా నేను రమ్మన్నది. ఇగో ఇప్పుడు నా విషయం చెప్పు. రంగమ్మ దగ్గర నేను ఫోన్ కొనుక్కొని పోతాను, పడకపోతాను మిమ్మల్ని. రంగమ్మ తీసుకెళ్తాడు, తీసుకెళ్లి బయట వచ్చి లోపలికి వస్తాడు. ఇగో నేను ఒక ప్లానింగ్ ప్రకారం చేసిన
ప్లానింగ్ లేకుండా పోయిండు, దొరికిపోండు. పకడ్బందీ ప్రాంతం కూడా దొరకకపోతుండే. ఇగో పెద్ద అరువకపోతే చెక్కేస్తాను వేండు, చెక్కించుకొని వచ్చిండు, చెక్కేస్తాను వేండు, చెక్కించుకొని వచ్చిండు. అంటే ఆంటీ పిలిచిందని మంచిగా నేనేమన్నా enjoy చేస్తా అనుకున్నాము. నేనేమన్నావు నువ్వు? పోతా అత్త, పోతా అత్త, పోయినావు, చెక్కించుకొని వచ్చినావు. అందుకే నేనేమన్నా ఆరాటం కన్నా ఆలోచన ముఖ్యం. ఏం ముఖ్యం? ఆలోచన అదేదో పోరాటానికి కాకుండా పకడ్బందీకి వెళ్ళాలా. ఏమంటారు రమేష్ మామ? ఆంటీ చివరికి ఏమని చెప్పిందా? ఆంటీ చెప్పే ఆప్షన్ లేదేమో. అరే కాదు రాడికెళ్ళి పారిపోయేస్తా అంటే నాకేం చెప్తాదిరా. ఉరికి కొట్టిండే దెబ్బ. ఇంటికి అయిన తర్వాత మా అయ్యకి చెప్పిన తర్వాత చెక్ చేస్తారు మామ నాది. నేయకి చెప్తాడంటావా? ఇప్పుడు నీకు దృష్టి చెప్పమంటావా? పుస్తకాన్ని నేను ఊర్లో పంచాయతీ పెడితే కాదు పంచాయతీ పెద్ద మనిషి మన చెప్తుంది. ఇప్పుడు పాయింట్ చెప్తాడు. ఒకవేళ నువ్వు వాడికి పోయిన విషయం అంకుల్ కి చెప్పిన అనుకో, నల్లిగుడ్డ చెప్పిన అనుకో, మీ అయ్యకిన ఆయన చేతి ఎట్లా చెప్పన్నా చెప్పు. అంటే ఈయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నా కొడుకుని రమ్మన్నదాన్ని కొడుకు మీ అయ్య కాలర్ ఎగరేసుకుంటాడు మామ. కాలర్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు బయట చెప్తా అని మనం పోతే కదా మామ అని పేర్లు నాకు అట్లని. నువ్వు మగాడ్రా, నువ్వు మగాడ్రా బుజ్జి. కాదురా కాదు మేము దానికన్నా మేము దెబ్బలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇది దెబ్బలు కాదు మామ, దీన్ని ఏమంటారు? శబాష్ శబాష్ కొడుతున్నాం. శబాష్. మన ముగ్గురులో లేదురా, నువ్వు మా ముగ్గురులో కల్లా నంబర్ 1 సూపర్ వెళ్ళినాం ఎగ్దాం. కాదు మరి మా ఆడు చెన్నై పోతారట, ఈడ సెట్ అవుతలేదు అని చెప్పేసి. కాదు చెన్నై లాంటి మంచిగా ఉంటారా? తెల్ల తెల్ల అంటే వాటర్ పడతాయిరా ఆంటీ, వాటర్ ఉంటుందిరా. ఈ వాటర్ కన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆంటీ దగ్గర పోతాను. మరి పోంగ పొద్దున్న నుంచి నీకు ఫోన్ చేస్తాను, సిగ్నల్ లేదు అన్నావు. అంటే ఈడ సిగ్నల్ కట్ చేసి అడగలు ఆన్ చేసినావా? అరే అట్లా కాదు మామ, నేను ఫోన్ ఏం చేసిన తెలుసా? ఫోన్ తీసుకోపోయి ఇట్లా గోడ దునికినామా, ఫోన్ కింద పడ్డది. అందుకే డిస్ప్లే పోయింది. ఫోన్ అంత హడావిడిలో కూడా ఫోన్ తెచ్చినావా? అంటే ఫోన్ జేబులో పెట్టుకున్నామా అప్పుడే. ఫస్ట్ గోడ కింద పడ్డా తీసి పెట్టుకున్నావా? ఫస్ట్ గోడ దొరికినప్పుడు మా కాదు మరి ఒక్కసారి గుర్తు చేసిందా మా ఇద్దరు గురించి? అంటే ఒక్కసారి అన్న మీరు నాకు తెలకుండా ఎప్పుడు వేర్రా దాని దగ్గర. పోలే, మేము పోదాం అనుకునేటప్పుడు పోయినావు, చెక్కించుకొని వచ్చినావు. అంటే ఒక్క మాత్రం క్లారిటీ చెప్తున్నా మామ, ఒకవేళ ఈ అంకులు దొరికితే ఈయనకి మనకేం సంబంధం లేదు. మేము అప్పుడు నేను అప్పుడు ఏం చెప్తా తెలుసా అంకుల్ కి, ఈడు నన్ను లోపల తీసుకో ఇడ్చబెట్టిర్రు. ఫస్ట్ నాకన్నా ముందు ఆంటీ దగ్గరకు వచ్చింది వీళ్ళిద్దరు. ఈడు మునగకుండా మన ముంచుతాడట. ఈడు మునుగాడు, నువ్వు మునుగుతావు, మమ్మల్ని కూడా ముంచుతావా? అంతేరా అంతే. స్నేహం పేరుతో మోసం చేసే నువ్వు ఒక మంచోని వేలే. కానీ ఇది కరెక్ట్ కాదు మామ. ఏందిరా? ఇగో ఒకటే కంచంలో తింటాం, ఒకటే దాని దగ్గరికి పోతాం. కాదు ఏం చేసినా కూడా కలిసి చేస్తాము. ఇంత ముఖ్యమైన పని డోర్ బయట అంటే ఇప్పుడు ఆన్ ఫిగర్ దగ్గరకు పోతే నేను కాపాడుంటా, నీ ఫిగర్ దగ్గరకు వస్తే ఆడు కాపాడుంటాడు, నా ఫిగర్ దగ్గర వస్తే మీరు ఇద్దరు కాపాడుంటారు. అండర్స్టాండింగ్ ఉన్నది. ఈ అండర్స్టాండింగ్ లా అంటే అది కాదురా, ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి ఇద్దరు కలిసి నన్ను వేసుకుంటుర్రేంద్రా? ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కానే కాదు. నువ్వు చేసావు. ఇంకా మేము ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాం కాబట్టి మా ముందు వెళ్ళడం వల్ల కనిపించాం, బతికించాం. లేదంటే ఇంతకు ముందు ఎన్నెన్నో చేసి ఉన్నాను. ఎంత మంది దగ్గరికి వెళ్ళావు చెప్పు, మాకు తెలియకుండా చెప్పు. చెప్పు రాధికా, చెప్పు. సరిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళలేమో. ఇది ఇంటి పక్కన ఆంటీ కాబట్టి మీకు ఫోన్ చేస్తే ఇక అంత దూరంకి వెళ్ళి కాదు. నీ ఇంటికి నా ఇంటికి 2 అడుగుల దూరం, నా ఇంటికి ఆ ఇంటికి ఆన్ దగ్గర కూర్చొని టైం పడుతుంది. ఓకే, ఒక లెక్క ప్రకారం చెప్పాలి కదా. 2 అడుగులే తత్తాం రా. లేదు మామ, ఇప్పుడు వీడి పొద్దున చెంబు పట్టుకుని బాత్రూమ్ పోయిండు. నేను పోయింది బాత్రూమే, బ్యాంకాక్ కాదు. ఆడికి వెళ్ళి వచ్చేదాకా నువ్వు ఆంటీ దగ్గరికి. అమ్మా ఈయనకి ఇంత గ్యాప్ ఇస్తే చాలా దూరిపోతాడు. ఆంటీ ఏం చేసిందంటే, అంకుల్ 3 రోజుల దాకా రానన్నాడు కదా. రాననేసరికి మంచి ఒక మధ్యాహ్నం దాకా అట్లా 3 రోజులు రాదని చెప్పాడు కదా. చెప్పింది కదా, ఒక రోజు వాడికి, ఒక రోజు నాకు, ఒక రోజు నీకని ఇది లేదా? అరే మీరెలా ఉన్నారా బాబు? అందరూ సమానం సర్దుకోవాలరా. అండర్స్టాండింగ్
కలిసికట్టుగా పని చెయ్యాలి. ఇప్పటి నుంచి కలిసి కట్టుగా చేద్దాం. ఇప్పటి నుంచి అవసరం లేదు ఇక. ఏం చేసావు? దొరికినావు మళ్ళీ మమ్మల్ని ఎటుకిస్తావు? దొరికిన తర్వాత ఎలా? కాదు, సరేలేగాని, దొరికితే దొంగ దొరకకపోతే రాదు అన్నట్టు అట్లా అయిపోయింది సామెత చూడిగా. ఎవరికి ఎంత చేసుకున్నావో ఏంటో. మరి నేనేం చేయలేరా. ఏమోరా అరే అలగకండ్రా, నేనేం చేయలేరా. వేస్ట్ రా, ఇది దోస్తాన్ లేక లేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉందో ఏంటో. కాదురా, ఒకప్పుడు కాదురా. స్నేహం అంటే ఇదేరా. అలాంటి సినిమాలు చూసి నేర్చుకోవాలిరా. ఈడు స్నేహానికి ఇచ్చే గౌరవం లేదురా ఆయనకి. ఇంట్లో 100 రూపాయలు తెచ్చైనా సరే ముగ్గురము సమానంగా సర్దుకుంటారా. మరి అలాంటి ఫ్రెండ్స్ రా మనము. అయినా నీకు ఎలా అనిపించింది రా ఒక్కడు వెళ్ళాలని? సరేరా తప్పైంది, ఇప్పుడు ఏం చేద్దాం రా. అయిన తప్పని ఎవరు సరిదిద్దలేడుగా. అరే ఇన్నూరు సరే సరే ఇగో. చెప్తా మంచిగా. అరే మామ రమేష్, ఇగో చెప్పు. ఇది ఇప్పుడు మాత్రం అబద్ధం ఆడుకుంటే క్లారిటీగా చెప్పు. మొత్తం క్లారిటీగా చెప్పేస్తామా. మీ దగ్గర నేను దాస్తామా. నువ్వు ఆ ఆంటీలనే సెట్ చేసుకున్నావా లేకపోతే ఆ అమ్మాయిని కూడా సెట్ చేసుకున్నావా? అంటే నిజాయితీగా చెప్పు, లేకపోతే ఆ అంకుల్ కాదు మేము చెప్తాం ఇద్దరం కలిసి. అంటే అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నావురా? కాదు, నువ్వు మనిషివా మానవ మృగానివా? మాకు తెలియకుండా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి చెప్పు. ఇప్పుడు పేర్లు కావాలమ్మా మీకు? చెప్పు చెప్పు. చెప్తామా. నువ్వు చెప్పేది పేర్లే మామ. సరే చెప్తాము. వైష్ణవి అంటే వాళ్ళ బిడ్డ ఉన్నది చూడగా తెల్లగా ఉంటది. వాళ్ళ కూతుర్రా? ఇంటర్ సెకండ్ ఇయర్. అరే తల్లి పిల్ల. మళ్ళా మన గల్లీలో లాస్ట్ ఇల్లు ఉంటది చూడు మామ, పెంకుటిల్లు. లాస్ట్ ఇల్లు పెంకుటిల్లు ఉంటది. సీన్ కనోళ్ళు ఇంటి బుక్ మీద మచ్చ ఉంటది. రైట్ రైట్ రైట్. ఆంటీ మామ. మళ్ళా ఇప్పుడు పూర్ల లిస్ట్ కి వస్తే మన జడ్పీ స్కూల్ దగ్గర ఒక పోరు ఉంటది చూడు మామ. ఇంకా జడ్పీ స్కూల్ దగ్గర సమోదుల సైడ్ ఆడొకటి మామ. గౌట్ కాలేజ్ పక్క ఆన్పూర్ ఏరియా కదా అది. వదిలేసాడు. ఆ ఏరియాలో ఇంకున్నారు మా. ఇంకా నీకు రైట్ స్వప్న మా. రే అది స్వప్న నా ఫిగర్ రా. అవులే నీదామా. అరే ఇడు 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 ఎట్లా తయారవుతుండ్రా ఇంత గలీజ్ కానీ లెక్క. రే బేవర్స్ ఎదవా అది. నా పోర్రా రే. गया నాకు తెలియదు నమ్మక ద్రోహి. కానీ సప్న రాజేష్ గారితో ఉండేగమ్మా. అందుకే రా వదిలేసినావు గారా. మరి నేను బోట్ల తప్పేమన్నా ఉందో చెప్పు. తప్పేం లేదు కానీ చెప్పకుండా పోయినామనే బాధరా. పంపిస్తుండే కదా నిన్ను కదా దాన్ని పైకి. ఎంత కదా మా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓకే ఓకే మా. అయితే ఇంకా ఇంకా సుప్రియ మామ. అబ్బా సప్పట్లు అది ఆన్సీ కదా. నేను నీదారా బతికిచ్చావురా. నేను నాశనమైన పర్లేదు, నా పక్కనోడు బాగుపడద్దు. అరే ఈయనకి బ్యాంకుల కాంటాక్ట్ లేకన్నా అమ్మాయిల కాంటాక్ట్ ఎక్కువ ఉన్నాయి కదరా ఈయన ఫోన్ లా. गुड बाय ఎవరికి రా ఫోను? ఎవరికిరా? హట్టయ్యాడేమో మామ. అరే ఇంకా పోరు గురించి అట్ట అవుతారామో. కానీ సుప్రియ వేరేతో మాట్లాడడం కూడా చూసినాం కదా మనం. అదేడే అంటావా? ఏమోరా చెప్పలేం. అరే సారీ మా, నీ పిల్లని తెలియదు మా. కానీ అయినా సుప్రియకి ఫస్ట్ నువ్వు కాకుండా ఇంకొకటి ఉండే మా. అరే రాజుగారు లేకుండానారా? అది నేనేరా. నువ్వుండే నీది ముందు రాజుగాడు కూడా ఉండే. డబుల్ గేమ్. అరే నిన్నే అనుకున్నాం మనం లవ్ చేయొద్దు, అమ్మాయిల సోకద్దు, ఆంటీల సోకద్దు, ఏమద్దని. మన ఇద్దరం నిగ్రహంగా ఉన్నాం. ఈడే నిగ్రహాన్ని కోల్పోయి జర్రైతే విగ్రహం అయిటాడు. లాస్ట్ కు ఇగో చూడు, నువ్వు నేను లవ్ చేసిన పోరి ఎవరినో లవ్ చేస్తుందని వదిలేసిన బ్రేకప్ చెప్పినా దాని గురించి నాకు అవసరం లేదు. మొత్తం దగ్గరికి అయితే పోతున్నావు. అరే అబ్బాయి పోరిన అవసరం లేదు నాకు. ఆరా అబ్బాయి కానీ రంగమ్మతో పోతున్నావు. నువ్వు అన్నావు సప్న అని. సప్న నా స్వప్నంలోకి వెళ్ళిపోయింది. అంటే కళ తదాస్తు. నేను ఇక ఆంటీ గురించి అంటే నువ్వేమన్నావు? సుప్రియ లవ్ చేసినామా? సుప్రియ కాకుండా నీకు ఇంకా వేరే లేరు. ట్రూ లవ్ అన్నావు మాను. అబ్బా ట్రూ లవ్ గురించి ఇటు చెప్తాను రా. నాకు ఏడుపు వస్తుందిరా. ఈయన ఇంటి పక్కకున్న ఆంటీ దగ్గరికి రోజు పోతాడు, మళ్ళీ ఈడు మనకి చెప్తుండు పద్ధతి మాట. అయినా రే ఇప్పుడు మనం నిన్న ఫిక్స్ అయినాం కదరా, ఆంటీలద్దు అమ్మాయిలద్దు ఏమద్దని. అరే మనం అనుకున్న కట్టుబాటును మొత్తం మీరు కాలదన్నుతుర్రా. ఇది కరెక్ట్ కాదు. ఈడేం చేసిండు మావా? మనం ఫిక్స్ అయింది నిన్న. మనం ఇద్దరం మేము ఎట్టుకోలే. నువ్వు అది వదిలేసాయి. ఎక్కడికి వెళ్ళా సరే మన ముగ్గురు వెళ్ళాలి. 12 గంటల దాకా ఏమైనా చేద్దాం అనుకున్నాం.
మేము 11 గంటలకు ఇంటికి వచ్చి వన్నాం. నువ్వు మాకు చెప్పకుండా పొద్దున 8 గంటలకు ఎట్లా పోతావు? కానీ పోయినా కానీ ఏం జస్టిస్ చౌదరి న్యాయం కావాలి. ఏం చేయలేమా చెయ్యు చెయ్యకపో. నువ్వు పాలలో విషం వేసినాక ఇప్పుడు పాలని విషమే తాగకుండా విషం అంటారా ఇట్లని. ఇప్పుడు నువ్వు విషం రా. నువ్వు ఒళ్ళంతా మానవ విషాన్ని నువ్వు ఎందుకైనా డేంజర్. ఇప్పుడు తీసుకెళ్తారా డైరెక్ట్ అంకుల్ దగ్గర ముగ్గురు అంకులద్దు ఆంటద్దు చాలు. అరే పా ఆంటీ దగ్గర మన ఇంటి దగ్గర బోరింగ్ దగ్గరకు వచ్చి తొందరగా బోరే కాడిగా సైడ్ ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావా? తిన్నావా? ఏం లేదు మామకి లవర్ పంచాయతీ అని ఎపిసోడ్ చూస్తున్నా. ఈ రోజే పెట్టారు మార్నింగ్, బాగుందిరా చూస్తాను. చూస్తున్నా ఇప్పుడిప్పుడే పెట్టిన కదా. మరి చెప్పడం మర్చిపోయా, వంశీ తెగ ఫోన్ చేస్తుండే కట్ చేస్తున్నా సరే చేస్తూనే ఉన్నాడు రా. ఇంట్లో ఉన్నానని ఏమో అని గురించి చెప్పక నాకే ఏంటో రాడు ఆడిని ఆలోచిస్తుంటే ఆడే మళ్ళా వేస్ట్ కూడా ఫోన్ లేపి కూడా ఒకసారి లిఫ్ట్ చేసి చూడు ఏమైనా ఉంది. లేపిన వేస్ట్ అట్టిగా మన ఇజ్జత్ ఓడుకున్న తప్ప ఇంకోటి ఏం లేదు. అయినా అవును మన ఒక మనిషి మీద నమ్మకం పోతే మళ్ళీ నమ్మకం రాదు. నమ్మకం అనేది అది కోట్ల కన్నా విలువైంది రా. ఒకసారి చూడు, చూద్దాం. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఒకసారి లిఫ్ట్ చేసి చూడు ఒకసారి ఏమంటాడు. హలో, ఎందుకు ఏమైంది మళ్ళా? అర్జెంట్ అయితే నువ్వు ఆంటీకి చెప్పుకో, మాకేం చెప్పు నువ్వు బోక. ఇంపార్టెంట్ లేదు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అవసరం లేకపోతే తిట్టారా? అదేం దోస్తాండ్రది వేస్ట్ కానీ కాకపోతే. అబ్బో అది కూడా వస్తాం. సరే అడ్డ దగ్గర రా. నేను రమేష్ జల్దీ రా. జల్దీ సరే జల్దీ రా. అవసరం ఉన్నవాడు మన వెనకాల తిరుగుతూ ఉంటాడు. అవసరమే మనం ఇంకేంటి మరి పరిస్థితి? చెప్పాలి. నాకు టికెట్ బుక్ అయిపోయింది. వస్తాడు సరే. ఏట్రా సదా చేస్తాను ఫోన్లు చేసి ఒకటే ఇది. చిన్న పంచాయతీ అన్నమాట. నీకు ఎప్పుడు పంచాయతీ కదా, ఇంకా చిన్న పంచాయతీ ఆల్రెడీ పెద్ద పెంటనే చేసిన అద్దనుకున్నాం కదా. ఇంకెందుకు మళ్ళీ ఏం లొల్లిరా? రోజు ఒక పంచాయతీ ఎప్పుడు నీకు అదే అలవాటు అయిపోయిందిరా నీకు. జోక్ ఎవడు చేస్తాండి? నువ్వు పోతావు పెంట పట్టుకొస్తావు. ఏమైంది చెప్పు ఇప్పటికన్నా. ఆఖరికి మేమే కదా తీర్చాల్సింది. ఏమైంది చెప్పు. ఎలా రా? ఆనికేమైంది? ఆడు గడ్డ బాగానే ఉంటాడు కదా. పోయొచ్చిన తెల్లారి చనిపోయాడు. ఏమైందో అర్థమైతుంది. మరి అది కాదు, ఆనికేం రోగమైందో చచ్చిపోయేంత. బాగానే ఉంటాడు కదరా. నాకు ఫుల్ భయం అవుతుంది. చక్కెర మేము పక్కన పెట్టి గానీ చూసాడు కదా కన్ఫర్మ్ గా. ఇగో డౌట్ నువ్వేం భయపడకు. నువ్వైతే ఆంటీ ఏం చేయలేవు కదా. ఖాళీ ఇట్లా పోయి ఇట్లా వచ్చినావు అంతే కదా. చేతి ఎట్టి చేయకపోతే చచ్చిపోండు కదరా మామ. అదే సూసైడ్ ఐపీ సెక్షన్ కింద 309 కింద సరే అవుతుంది కానీ ఫైల్ అయిపోద్ది. ఎందుకురా? ఇంకో నువ్వేం భయపడకు. కానీ ఏందనంటే క్లారిటీ ఉంది కదా. నువ్వు ఆంటీ ఏం చేయలేవు కదా. ఏం చేయలేదు. ఫస్ట్ టైం వినంత ముందు పోయిన ఎప్పుడన్నా లేదు మామ, ఇదే ఫస్ట్ టైం మామ. ఫస్ట్ టైం ఏమైతే మామ అది కాదురా. ఫస్ట్ వీడు వెళ్ళిన తర్వాత చేసాడు చేయకపోయినా వేస్ట్. అది మనోడు వెళ్ళాడు చూసినట్టు వేరే వాడు చూసాడు. కాకపోతే చనిపోండు కదా వీడు. కాకపోతే చనిపోయాడు వీడు. కాకపోతే పోలీసులు ఏమైనా వస్తే వీడి మీద ఫైల్ అవుద్ది కదా. కానీ ఇంత చిన్న పాయింట్ చచ్చిపోతున్నా గ్యారంటీ లేదు కదా మామ. మనం అడు ఈ విషయంలో చనిపోయిన గ్యారంటీ ఏంది మనకు? అది కూడా పాయింటే కదా. నెక్స్ట్ డేనే చనిపోయాడు మామ. పోయి వచ్చిన నెక్స్ట్ డే. అది కూడా పాయింటే. నువ్వు పోయి వచ్చినాక చచ్చిపోయినాడు. మొత్తానికి కేసు ఫైల్ అవుద్దా? అయినట్టున్నది. తెల్లారి వేసుకున్నట్టున్నాడు మా వాడు. అరే వంశీ, నువ్వు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నావు రా బాయ్. నేనేం చేసిన అబ్బాయి? నువ్వు నన్ను అంటావు అట్లా నాకుర్రా. చూసిరా ఈసారి ఇదే లాస్ట్. ఊర్లోకి వెళ్ళి వారిపోతారా ఫస్ట్? నువ్వు ఏడవారిపోయినా వటక లోపల ఒకలా ఉరుకుతే గానీ దొరక. నువ్వు తప్పు చేస్తే భయపడు. తప్పు చేయనప్పుడు నీకెందుకురా భయం? చేశాడు కదరా. ఆడు వెళ్తున్నట్టు తను ఫోన్ చేసినట్టు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆవిడెవడో చూశాడు. చూసిన తర్వాత మార్నింగ్ చనిపోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే నా కాలే ఉంటుంది మా ఆంటీ ఫోన్ లో. ఫస్ట్ నువ్వు ఫోన్ చేసిపోయినావా? ఆంటీ ఫోన్ చేసింది మేనేజ్ చేతి కూడా చెప్పి. ఎందుకంటే
అదేదో ఒకటి మేనేజ్ చేయొచ్చు కానీ అది కాదు వేరే వాడు చూస్తాడు కదరా, ఉమ్, ఈడి పేరే చెప్తాడు ముందు. అరే ఈడు చూసిండని ఈడు అనుకుంటుండు, ఆడు చూసిండు లేదని క్లారిటీ నీకు లేదు, అర్థమవుతుందా నీకు? ఏదైతే ఏమన్నా ఫిక్స్ అయిపోరా, ఇగో నువ్వేం భయపడగరా, నేను వస్తారు. నాకున్న థాట్స్ ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా వస్తారు. మనం ఏం చేద్దామో చేద్దాం, ఓకేనా? నాకేం అర్థమైతే ఇగో నేను చెప్తే నువ్వు మనం ఏదన్నా ప్రీ ప్లాన్డ్ గా చేయాలంటే ఈ ఫస్ట్ పాయింట్ ఆ టాపిక్ ప్లాన్ నేను చెప్తాను, నేను చెప్తా చూడు. సరే చెప్పు. ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ వీడు ఈయన వలన చనిపోయిందని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఏమీ లేదు, జస్ట్ కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు వీడు ఏమంటాడు, ఏదన్నా అడిషనల్ వర్క్ ఉందని చెప్పి పోయినాను అనొచ్చు. సెకండ్ పాయింట్, ఇప్పుడు అంకుల్ ఈయన వల్ల చనిపోయిన గ్యారంటీ మనకు లేదు. లేదు. థర్డ్ పాయింట్, ఈడు ఆడు ఉరేసుకున్నాడు అన్న విషయం వాళ్ళ భార్య ఒక్కతే ఉన్నది, ఆయన పిల్లలు కూడా ఎవరు లేరు. ఆడేంటంటే ఓన్లీ పిల్లం మొగుడు ఇద్దరే ఉంటారు. అవును. థర్డ్ పాయింట్ ఏంటంటే డ్యూటీకి పోయి వచ్చిన మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళేది గ్యారంటీ లేదు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది, గొడవ అవ్వలేదు అంటే మనకేం తెలుసు. ఇప్పుడు గొడవ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, గొడవ అయినా కూడా ఆ గొడవ వల్ల అండర్స్టాండింగ్ కావచ్చు, లేకపోతే ఒకవేళ అట్లా అన్నా కూడా అంకులేం చచ్చిపోతారా, ఆంటీ చచ్చిపోతుంది. కానీ నీకు పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈడొస్తే ఈడు పోయిన విషయం చూస్తే అంకులు ఆంటీ చచ్చిపోవాలా కానీ అంకులేం చచ్చిపోతాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఆలోచించి ఫస్ట్ బుర్ర పెట్టి. అయినా ఏమైతే ఏముందిరా, నువ్వు ఒకటైతే ఫిక్స్ అయిపోరా. ఊయి 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 అని వస్తారు రా, ఊయి 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 అని వస్తారు రా. అరే నవ్వక మామ, ఆగరా నువ్వు, జరుగుతుంది చెప్తాను. వస్తారా, పెద్ద సైరన్ పెట్టుకుని వస్తారా, మంచి యాక్షన్ లో చెప్పింది నేను, పోలీసులు సీరియస్ గా వస్తారు, ఇంట్లోకి వెళ్తారు, ఏం జరిగిందని తెలుసుకుంటారు. కాకపోతే జీవితంతో ఆడుకుంటుర్రా ఇద్దరు, సపోర్ట్ చేస్తున్నాం బే, నీకు ఫ్యూచర్ చెప్తున్నా ఎట్లుంటదని నీకు అర్థమవుతుందా? మొత్తానికి వచ్చి తీసుకుని వెళ్తారా, నీకు మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారా, వైట్ టు వైట్. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే భయపడు, తప్పు చేయలే కదా నేను మాట్లాడతాం రా నీ సైడ్. కానీ ఏంటంటే నువ్వు తప్పు చేయకపోయినా, నేను తప్పు చేయాలని నీకు గట్టిగా ఉండి మేము మాట్లాడతాం. నువ్వు తప్పు చేసినా మేమేం మాట్లాడతాం. చెప్పు, ఎంత తప్పు చేసావా లేదా? నిజం చెప్పు. ఏం చేయలేమా? లేదు మామ, నువ్వు చేసే ఉంటా లేదురా, నువ్వు చేసే ఉంటా, అందుకే భయపడుతున్నావు నువ్వు. భయం లేదు కనబడుతుంది, నువ్వు భయపడితే అర్థం కదా. అరే వంశీ, నువ్వైతే అసలు ఏం తప్పు చేయలే కదా? అసలు ఏం చేయలేమా? నువ్వేమైనా తప్పు చేయకపోయి ఉంటే మనం ఏమైనా మాట్లాడచ్చు. లేదు నువ్వు తప్పు చేసినావు, మిస్టేక్ చేసినావు, నిజంగా తప్పు ఉంది అంటే మాత్రం నిన్ను ఎవ్వడు కాపలేడరా. ఇందుకు ఏమైంది చూడు. నేను ఏం చేయలేమమ్మా, ఆంటీ దగ్గరికి పోయిన తర్వాత వచ్చేసినామమ్మా అంతే. నువ్వేం చేయలేము, రావడం సమస్య కాదు. అక్కడ ఏం జరిగింది చెప్పు. నిన్ననే చెప్పినా మామ, అసలు ఏం జరగదు. అందుకే నిన్న జరిగిందే. మళ్ళీ ఇంకేమైనా చేసేటప్పుడు మధ్యలో వచ్చినా, ఏం చేయకముందే మధ్యలో వచ్చినా, అయినా అంకుల్ అట్లా చచ్చిపోవడం. ఇగో సెక్షన్స్ ఉన్నాయి, లీగల్ గా మనం పోదాం, మాట్లాడదాం, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నువ్వైతే ఏం మిస్టేక్ చేయలేవు కదా. నువ్వు ఏం మిస్టేక్ చేయకపోతే నువ్వేం భయపడే అవసరం లేదు. ఏమనేది చూసుకుందాం సరేనా? ఏమో నాకు అసలు ఏం అర్థం అయితే లేదు. ఏం భయపడగరా? ఒరే మామ, నువ్వు వెళ్ళావని చెప్పావు కదా, కట్టగా చూసి ఉన్నాడా? అడు చూసినట్టే డౌట్ మామ. డౌట్ కాదు, నేను చూడలే, గోడ దొరికి ఇటు పడ్డా అని చెప్పినా కదా, పడి అట్టు సౌండ్ కైనా ఆడు మనోడు చూసి ఉంటాడు. లేదు, దొరికిపోయావు. 306 జస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానంత నీ మీద. ఇప్పటికే కుసపాన మీద ఆగరా, ఏముండరా, తీసుకుని వెళ్తారా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక నేను తీసుకుని వెళ్ళేసి జస్ట్ ఓన్లీ కాస్ట్యూమ్స్ మారుతారు అంతే. వైట్ అంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వు అందులోనే ఉంటావురా. జైలు లేకపోతే ఎందరో తెలుసా ఉంటావు, ఎందరో తెలుసా? అదేరా ఊసలు ఉంటాయి ఇలా అలాగా అందులో ఉంటావు. ఒక బొచ్చు ఉంటది, 10 సంవత్సరాలు క్లారిటీగా ఉంటది. నువ్వు ఫ్యూచర్ గురించి అసలు అది కాదు, టైం టు టైం ఫుడ్ ప్రకారం లీగల్ గా మాట్లాడదాం రా. ఏముండదురా, హత్య చేసినట్టు మనోడు కనిపిస్తాడు. అరే నేను చదువుకోకుండా కాలే, చదువుకున్నాం, జాబులు గీబులు ఏం లేకనే గిట్లాగమైన మా అమ్మాయిలు మాట్లాడుకుంటా. అదే ఇప్పటికి జాబ్ వచ్చింటేనా మెరిట్ స్టూడెంట్ రా. జాబులు లేక బేకార్ అయినా కానీ జాబ్ ఉంటే పాటి కదా గవర్నమెంట్ జాబ్ లో సెట్ అయిపోయాడు. అది వదిలేసే మ్యాటర్. కానీ గుడి ఏంటంటది, తీసుకుని వెళ్తారు అంతే. 10 సంవత్సరాలు అంతే అంటావు అంటే 29, 25, 33 కరెక్ట్. ఓకే, 10 సంవత్సరాలు మేము వెళ్ళి వచ్చి అప్పటికి మా పిల్లలు చేతిలో ఉంటారు, ఆడుకుంటా పోతాను వచ్చి. జైలు బిల్ అంటున్నావు, అసలు ఎట్లుంటది మా, నాకేం అర్థం అయితే నా ఫ్యూచర్. మిమ్మల్ని పోయొచ్చిన మనం మాకు తెలుస్తానికి. కాకపోతే సినిమాలో చూడడం చాలా బాగుంటది.
పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇటు పోతాడు ఒక పోలీస్ స్టేషన్కి ఆడు రిటర్న్ చేసేసరికి మన దగ్గర పిల్లలు ఉండరు. ఉమా ఉమా ఉమా. ఆ అరే మీరు ఇంకా మజాకులు ఆడుతుర్రా. అయినా నువ్వు అరే చేయడం- మజా కాదరా, నువ్వు తప్పు చేసినావు అసలు. చేయలేమా నేను? చేసే ఉంటాడు మామ, మనకు తెలియకుండా అరే ఆ మాట నువ్వు చెప్పు, నువ్వు చేసినావా చేయలేదా? మీరు ఇంతలా అడిగితే నేను ఏదో చేసినట్టే అనిపిస్తుంది నాకు కూడా. నాకేదో చేసినట్టే అనిపిస్తుంది నాకు కూడా. నాకేం అర్థం అదిరా. ఇక కోట్ల కొట్టకపోయినాక చేసినావా అంటాడు. అప్పుడు నేను చేసినా అన్నావు అనుకో, చెయ్యని నేరానికి పోయి కూర్చుంటావు కదరా. అరే నిన్ననే చెప్పిన కదరా, నేను ఇట్లా పోయినా అట్లా అంకుల్ వచ్చిండి ఇట్లా బయట కూరకొచ్చి గోడమెక్కలు పడి ఇటురికి వచ్చినామా అని. మరి అలా అరే, చేసినప్పుడు ఆ ఎందుకు అంకుల్ చచ్చిపోయాడు రా? మరి ఆ అంకుల్ గురించి వదిలేసే, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వేం చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అబ్బే? ఏమో మీరిద్దరు చేయబట్టి నాకేమో అయ్యేటట్టుంది ఏం మా. ఏం కాదు. అరే, 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 ఆగు, అరే, ఆగు, అరే, కేసు ఆగు. ఫైల్ అవుతుంది నీ మీదనే, కేసు ఫైల్ అవుతుంది. పోలీసులు వస్తారు ఇంటికి. కాదు వాడు వాడు. చెప్పి వినిపించుకోడు. ఇప్పుడు మామ ఇప్పుడు ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే కదా మనం ఏం చేయగలుగుతాము. ఆడు దెంగిస్తాడు కానీ చెప్పింది నేను మన మీద కేసు ఫైల్ అవుద్దిరా, 10 సంవత్సరాలు నమ్ముతాడు రా. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? నువ్వు అన్నట్టు కేసు ఫైల్ అవుతుంది, కానీ ఏంటంటే మనాడు నిజంగా నేరం చేసిండు అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం ఫస్ట్. లేదు మామ, ఆయన ఎవడో వెళ్తున్నట్టు చూసానని చెప్తాను కదా వాడు. ఇప్పుడు మనతో ఏమన్నా నిన్నాడు, నేను ఆంటీ దగ్గరికి పోయినాక నేను చేయలే అన్నాడు. ఆ, ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు కూడా ఏమంటుండు, చేయలే అంటాడు, ఒకవైపు చేసిన అంటాడు. అంటే వాడిని అటు డిప్రెషన్ ఉండడం మామ ఫస్ట్ పాయింట్. అది కదా మామ. అయినా మామ అంకుల్ చచ్చిపోవడానికి కారణం వీడే అవుతాడు రా. ఎట్లా ఈడైతారా? మనోడు వెళ్ళడం చూశాడు అని చెప్పాడు. అయినా సరే వీడు మనోడు తన మీద ఎంతో మోజు ఉంటది. ఎందుకు అంటే మొన్న పోతా వత్తా అన్నాడు. నిన్నేమన్నాడు? నువ్వు లాజిక్ ఆలోచించు ఫస్ట్. వాడు ఏమన్నాడు విషయం గురించి నువ్వు ఆలోచించకు, అక్కడ జరిగిన విషయం గురించి ఆలోచించు. ఒకటి పాయింట్ 1 చెప్పమంటావా? ఫర్ ఎగ్జాంపుల్ వీడు పోయిండు, అక్కడ ఆంటీకి అంకుల్ ఇద్దరు మధ్యలో దొరికిండు అనుకో. వీడు దొరికినప్పుడు ఆ ఆంటీని అంకుల్ కొడితేగినా ఆంటీ చచ్చిపోతుంది. కానీ ఈడని చచ్చిపోతారా? మగాడు కదా. అంత డిప్రెషన్కి వెళ్ళంత లేదు కదా. వీడేమైనా చేయంగా చూస్తే వానికి ఏదో మెంటల్ టార్చర్ అనుకుని చచ్చిపోతాడు. ఆడ ఏం లేదు కదా టైటానికి. అవును, ఇది పాయింట్. మరి కాకపోతే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఇన్వెస్టిగేషన్ మనోడు ఆ అమ్మాయికి ఎక్కువ సార్లు ఫోన్ చేయడం, ఫోన్ కాల్స్ ఇవి దొరికిపోవచ్చాము. అది కాదు పాయింటే. కాకపోతే వెళ్ళిన తర్వాత ఏమైనా వదిలేసి ఉండొచ్చేమో మరి. ఏం వదిలేసి ఇంటి పక్కలే కదరా, అంత పెద్ద సీక్రెట్ గా ఏమైనా చేస్తారు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీనికి ఫ్రెండ్స్ గా మనమే ఉన్నాం, అన్ని బతికి చేసిన బాధ్యత మనదే ఉన్నది. ఆయనకి ఎలాంటి రిస్క్ రాకుండా మనమే చూడాలి. ఎందుకంటే మెయిన్ గా ముఖ్యంగా ఏంటంటే ఆడెంత ఆగంగాడైనా ఎంత ఏమన్నా ఫ్రెండ్ గడాడు. అవును, ఫ్రెండ్ అంటే ఏంది? ఆడు కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఆడ ఎంత అవలగాడైనా ఫ్రెండే. కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఆడ ఎంత అవలగాడైనా ఫ్రెండే. అందుకోసము ఆయన కోసం మనం ఏదైనా చేయాలా, వాడిని సేవ్ చేయాలా, బస్ కథం అంతే. ఏం చేద్దాం అనేది తర్వాత సంగతి. కానీ ఏం చేసినా వాడిని మాత్రం సేవ్ చేయాలి రా భయ్. చూద్దాం, మనం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఏదో లూప్ దొరుకుతుంది, అప్పుడు చూసుకుందాం మన సంగతి. ఏం వార్తలు మనం కనుక్కుందాం మ్యాటర్. దేవుడా, నేను ఏ తప్పు చేయలేదు దేవుడా. వీళ్ళు అట్టిగా నన్ను చెప్తురు దేవుడా. కాసేపటి తర్వాత నీ దగ్గరికి వస్తా, నన్ను ఏం చేయకు దేవుడు. మీరు మళ్ళీ వచ్చిరారా? నన్ను ప్రశాంతంగా సచ్చుడు కూడా సావనియారా మీరు? ఎందుకులా చావాలనుకుంటున్నా? అరే అంకుల్ గారు నా వాళ్ళని చచ్చిపోయి నేను చచ్చిపోతారా భయ్? నీ వల్ల కాదురా, ఏదో లోన్ తీసుకున్నానంట. బ్యాంకు లేదురా, మీరు నేను రావాలని చెప్తుర్రు. అట్లా నేను రాను, చచ్చిపోతా నేను. అరే అరే అది నా వాళ్ళని చచ్చిపోయినరా. వల్ల కాదురా. లేదంటే నీ యాంటీకి ఫోన్ చేసుకోనుకో. అరే ఆంటీ నంబర్ డిలీట్ చేసినా నేను చస్తున్నాని. అరే అట్లా కాదురా అయ్యా. అయ్యో ఆంటీ మేకప్ సామానుకు పైసలు లేక అంకుల్ లోన్ అప్లై చేస్తున్నాడు బ్యాంక్ లా. దాని మేకప్ సామానుకు పైసలు కావాలని. పైసలు లేక లోన్ ఉన్నారా? నేను రావాలనే చెప్తున్నారా? నేను రాను, నేను చచ్చిపోతారా? అరే అరే మాట అరే బ్యాంక్ కాదేం కాదు, మీరు నేను రావాలని చెప్తున్నా, నేను చచ్చిపోతారా? అరే బ్యాంక్ లోన్ కోసం చచ్చిపోతున్నట్రా. ఆంటీకి మేకప్ సామాన్ పైసలు లేకుండా లోన్ చేసినాడరా, అందుకోసం చచ్చిపోతున్నా. ఏ మేకప్ లేదు, గీకప్ లేదు రా భయ్, నేను చస్తున్నా. అది గట్టిగా చెప్తున్నా, నేను రావాలని. ఎప్పుడు అందంగా రెడీగా ఉండకపోవా నీకోసం? అందుకోసమేనట్రా రెడీగా ఉంటా. విన్నావా? అందమైన డ్రెస్సులు, షాపింగ్లు, షికార్లు, కార్లు, బొక్క బోరి, అందుకోసమేనట్రా.
ఒరేయ్ ఒకటి గమనించు, నువ్వు వెళ్ళిన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఆంటీ మేకప్ తో ఉన్నదో లేదు చెప్పు, ఆ ఆంటీ మేకప్ తో ఉన్నదో లేదు చెప్పు. అరే అది మేకప్ వేసుకునే మాట నిజమే కానీ అది అది అందుకు కాదురా, నేను రావాలనే అరే అరే చేస్తున్నా, అరే దాని చచ్చిపోతా. సోకులకు భరించలేక చచ్చిపోయినట్టు దాని సోకులు భరించలేకాడు. నువ్వు చెప్పు తినకుండా శరంగా సావు మరి, నువ్వు చెప్పు తినకుండా శరంగా సావు మరి. అరే మొత్తం చెప్తున్నావురా నువ్వు. ఆ ఆంటీని చూసినావా? నీ ఫిగర్ ఆంటీ, ఆ, నీ ఫిగర్ ఆంటీ. ఆ. ఎప్పుడైనా నువ్వు అందంగా తయారవుతుండే కదా. అయితే ఆ ఆంటీ మేకప్ లకు, షాపింగ్ లకు, సినిమాకు, షికార్లకు ఇట్లా సోకులన్నీ బ్యాంక్ లోన్ తీసుకున్నాడా. ఆ లోన్ కట్టలేక చచ్చిపోయినట. ఆత్మహత్య చేసుకోండు. ఆ పైసలు మొత్తం, బ్యాంక్ పైసలు మొత్తం ఆంటీకి పెట్టిండు. చేతులు కాలైపోయినా ఏం లేవు, అటు చచ్చిపోయినాడు రా. అసలు వాళ్ళ ఇంటికి వస్తే ఆ విషయం తెలిసింది. లేదురా నా వాళ్ళని అరే చచ్చిపోయాడు. మాకు శివగాడు చెప్పిండ్రి మాట, నీ కోసం మన ఇంటికి పోతే నువ్వు లేవట. శివగాడు, మన గల్లీ శివగాడు చెప్పిండు. ఆడే నీ కోసం ఇంటికి వచ్చాడు. లేదురా అయినా మీరు నాకు చెప్తురా. శివగానికి ఫోన్ చేయ మరి. నీ ఫోన్ శివగారి నంబర్ ఉంది కదా, శివగానికి ఫోన్ చేయి. నోటి నుంచి రా, నీతో మాట్లాడతా. అరే నీ కోసం కాదురా, ఆంటీ చచ్చిపోడు, అంకు చచ్చిపోడు అంత లంగున్నాడు. పోయే కాడికి పోయిండు, మన సవంగానే ఊరికేస్తాడు కాక. మీరు కావాలనే రమ్మన్నారు కదరా, ఇప్పుడు కొడుతున్నారు నిజంగానే. ఇగో నువ్వు ఆంటీ దగ్గరికి పోతాను, ధైర్యం చచ్చిపో. మాట్లాడదామన్నా కదా, మానం లేదురా నీకు. అరే మీరు ఆంటీ దగ్గరికి పోగా బరబరు పోతారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? సత్తరట. ఏంట్రా మమ్మ ఎన్ని తెచ్చా? ఏం దావత్ ఎందుకు? ఇయ్యాల అనిపించిందిరా, హ్యాపీగా ఉన్నారా ఈరోజు? హ్యాపీరా. ఏమైందిరా సడన్ గా? చెప్తా ముందైతే తాగు. తాగే ముందుగానే దోస్తుగా ఉన్నాడు రా. ఎవడ్రా వాడు? చింటూ రా, నీకు తెలిసిందే కదా. ఎక్కడోడు? అదే మన పెద్ద చివర లాస్ట్ ఇల్లు. ఆడు కూడా వస్తా అన్నాడా? పిల్లనా? సరే పిలు. ఆడుస్తే పరేషంగా ఉంటదిరా. ఎందుకురా? ఆడు ఉండాలిరా. కొంప తీసి మొత్తం తాగుతాడేంది? లేదురా. అదే అంటున్నా మళ్ళా. అరే మామ ఏడున్నారా? కొద్దిగా రారా, కొద్దిగా అర్జెంట్ పని ఉంది. ఫ్రెండ్ కూడా దావత్ ఎత్తండు. మన గల్లీ చివరి లాస్ట్ ఇల్లు. మనకి ఈ ఫారెస్ట్ ఉంది కదా చివర, అందులోకి వచ్చేసి చెట్ల మధ్య ఉన్న. సరే మామ త్వరగా రా. సరేరా. వస్తున్నాడు రా. సరే మనం మొదలెడదామా? ఆడు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఒకటి తాగుతాం మరి, ఇంకా మూడు ఉంటాయి. 5 ఉంది, ఆడు అసలు తాగలేడు, ఒకటి కూడా తాగలేడు. అట్లా అని మొత్తం ఖతం చేస్తే ఏముండదురా. మనం ఇలా స్టార్ట్ చేద్దాం. మస్తు ఉందిరా, చాలా రోజులు కిడ్నీ వస్తారు కదా. అబ్బాబ్బా ఎట్లా ఉన్నది? వీడు వచ్చేసాడు రా. మామ దారా కూర్చోరా. ఏడు పరిస్థితి అంత బాగుందిరా. హాయ్ బ్రో. మనూరేంట్రా? చూసా ఎప్పుడైనా? చూసినట్టు అనిపిస్తలే. అదేరా, మొన్న కళ్యాణి ఉంది కదా, కళ్యాణి వాళ్ళ ఇంట్లో దొరికిపోయాడు కదా. రేట్ ఏంట్రా? పోరు దొరికింది నువ్వేనా? ఆవు బ్రో నేనే. అరే చాలా చాలా రఫ్ అండ్ టఫ్. మరి ఏం చేద్దాం? ఇదా ఇది తాగిది. ఎందుకు మర్చిపోయి అడగడం మర్చిపోయి దావత్ ఎందుకు ఇచ్చారా? అరే ఆంటీ వాళ్ళ మొగుడు చచ్చిపోయినరా. అదే వంశీ కూడా తిరిగాడు. అదే అయితే మన వీధి చివరన ఉండదా ఆంటీ? అవునవును తెలుసు. చనిపోండు. దాని మూడు వచ్చిపోతే ఈడు తాగుతుంది. అవునరా? దేనికిరా? అరే అది నాదేరా. మన వంశీ కూడా అన్యాయం అయిపోతాడు. ఏ వంశీ గాడ్రా? ఆ ఇంటి పక్కెళ్ళు. అది మ్యాటర్ తెలియదు. నీ ఫిగరే. మొత్తానికి మామ మంచి ఆంటీని పట్టేవారు మామ. సామాన్లు బాగుంటాయి. అమ్మాయి గుణం, అసలు ఆంటీ గుణం అద్భుతం. దండం పెట్టలే నిజం మామ. అదృష్టం నువ్వు అమ్మాయి ఆంటీ దొరకడం నీకు అదృష్టం. చాలా మొత్తానికి మేము చేసి ఉన్నావా ఆయన? చేయాలి ఇంకా. ఏమో మరి నాకైతే తెలియదు. ఫోన్ చేసింది పొద్దుగాల, మా మొగుడు చచ్చిందని చెప్పింది మరి. దానికి నువ్వు దావత్ ఇచ్చేతనువా? ఏం మనిషిరా నువ్వు. గ్రేట్ మామ, గ్రేట్. చాలా ఇది. అలాంటి పతివ్రతకి ఇలాంటి పతివ్రతం దొరుకుతాడు. అంతే. గ్రేట్. మొత్తానికి ఎన్నిసార్లు వెళ్ళలేదు అంతేనా? ఇంక ఓపెన్ చేయలే ఇంకా. పోయిరా ఒక్కసారి ఆంటీ దగ్గరికి? లేదు ఇక రేపాటి నుంచి పోవుడే. మొత్తానికి మన వంశీ కూడా గెలిచాడు. ఆడు గెలిచాడు. ప్లే గర్ల్ ఆవిడ, ప్లే బాయ్ కాదు. ప్లే ఆంటీ. ఆట. ఆ ఆంటీతో ఆటలాడుకో, బాగుంటది.
చాలా బాగా ఆడుతుంది. ఆడతా. ఆ ఆంటీ ఆటకు నీ తూడలు అడుగుతాయి మొత్తం. ఆ. అవును, నువ్వు వెళ్తున్నప్పుడు మేకప్ వేసుకుంటుందా లేదు, లేదా? న్యాచురల్ గానే ఉండదు. న్యాచురల్ అంటే రెండు ప్రొఫైల్ మొత్తం మీద మన వంశగాడు దేడిది మాకు దిగా ఇప్పుడు మీరే మాట్లాడుకుంటారు, నాకు కూడా చెప్పారా? నేను ఏ లేదు, ఇదొక రచయిత గురించి ఇంకో రచయితలు నవల. అదేదో నాకు కూడా చెప్పారు, నేను కూడా సంతోషపడతాను. ఏం లేదు మామ, ఒక ఆంటీ లవర్ అనే బుక్ రాద్దాం అనుకుంటున్నా. అందులో ఆ, అరే మంచిదే, రాయని గారా. అదే రాద్దామనే కానీ ఆ ఆంటీ అద్భుతమైన పాత్ర కోసం ఎదురు వెతుకుతున్నా. అట్లా నీ ఆంటీ కాదు, మాకు తెలిసిన ఒక ఆంటీ గురించి. నా ఆంటీకి వెళ్ళే దిక్కు మీరిద్దరు కలిసి. ఏ చీచి, అబ్బో ఆమె దేవత. అలాంటి దేవత దగ్గరికి మనలాంటి దయ్యాలు పోవాలి. అట్లా అదేమంటున్నా మళ్ళా. ఏం లేదు. ఇంకేంటి మరి? ఇంకేంటి మరి? ఆంటీకి ఎప్పుడు చేసుకున్నాం? ఆంటీని ఎన్ని రోజులు అయింది చేసుకొని? దగ్గర సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిందట. మరో నెల కింద సంవత్సరం అయ్యి కూడా ఇంతవరకు ఏం లేదా? ఏం లేదా? ఏదాని మొగుడే ఇంట్లో ఉంటే నేను ఏం చేద్దునురా? ఆడు ఫస్ట్ రెండు దొరికిపోయింది మా. అదే కానీ కాదు, మనకు తెలిసింది ఒక మాట మామ మనకు ఆ రోజు. బ్రో బ్రో, మరి ఆంటీ దగ్గరికి అప్పుడప్పుడు కూడా వచ్చిందన్నట కదా మొన్న. ఆంటీ దగ్గర అంకుల్ చచ్చిపోయిన ఒక రోజు ముందు. ఏమో మరి, నిన్న మొన్న ఫోన్ చేస్తే వాడు దొంగ అన్నది మరి. అవునా? లంగా ఆంటీకి దొంగ అని చెప్పిందట. ఓకే ఓకే, దొంగనా బ్రో? ఎందుకంటే ఆ వంశీ జరల మిస్టేక్ అవుతున్నారు. అంటే ఆ దొంగ ఎవడో కాదు బ్రో, ఎవడో నాకు కూడా తెలియదు. అంతే కదా బ్రో? అంతే. ఇంకేం మరి చెప్పాలా బ్రో? ఇక మీరే. ఏముంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంట్లోనా? 24 గంటలు ఇంట్లోనా? ఖాళీనే ఏమున్నది పని, ఫోన్ చూసుకుంటా ఉన్నాడే. మరి దుడ్డుకి ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తాను ఆ టైంకేనా? బయటికి ఎప్పుడు పోతావా? ఏం లేదు మామ, 24 గంటలు ఇంట్లోనే ఉంటారు కదరా. మన మళ్ళీ ఉండాలి లోపల ఇన్సైడ్ అన్నట్టుగా మొత్తం. అంటే అరేంజ్ బాత్రూమ్ మనది. ఒకటి అర్థం కాదు బ్రో, బ్రో ఇంకా పోరు తంట దొరికినావు బ్రో నువ్వు. అట్లా గంత ఫిగర్ ఖతర్నాకే ఉంటది కదా పోరే. మరి లేకపోవద్దా? నీ దొరికినావు కదా మొన్న పోరుతుంది కళ్యాణి, మరి దాంతో దొరికినావు బ్రో నువ్వు. బ్రో అలా వచ్చిండు బ్రో మధ్యలో పని చేయంగానా? ఇంట్లో ఉందన్నగే మరి ఏమైనా చేసావా? దానికి ఏం చేయలే, కిస్ చేద్దాం అనుకునే టైంకి అలా వచ్చిండు. కిస్తా చేద్దాం, కిస్తా క్లియర్ అయిపోయింది. అబ్బా ఇంకేం బ్రో, మరి ఏం అంగతి? మరి ఎడదాకా వచ్చింది నీ కథ ఆంటీది? ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది పని. అంకుల్ లేడు, ఆంటీ కూడా నీకోసమే వెయిటింగ్ ఏమో, హృదయం తెరుచుకొని అట్లా విప్పుకొని కూర్చుందేమో బ్రో హృదయాన్ని. నువ్వెళ్ళి కప్పేసి అంతేగా. ఇంకేం బ్రో మరి విశేషాలు? ఏం జరుగుతుంది మరి మీ ఇంటి పక్కల? ఇంటి పక్కల అయితే ఏం జరుగుతలేదు, రేపటి నుంచే జరుగుద్ది ఏదైనా జరిగితే. అరే మామ మర్చిపోయాను కానీ, గట్టి ప్రిపేర్ అయ్యండి. అది కాదు కానీ సంధ్య ఉంది కదా, ఆ సంధ్య అంటే అది కాల్ చేసిందిరా మామ. ఏం చేయాలి అర్థం అవట్లేదురా, నీకు చెప్దాం అనుకున్నా. ఏమో మామ, ఇప్పుడు ఆంటీ జోలికి పోదామన్నా, బాగా వంశీగా ఎక్స్పీరియన్స్ అయినా కదా. డ్రాప్ అయిపోతామా మరి సంధ్య దగ్గర? లేదు, డ్రాపే మామ. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ చెన్నై చూసుకున్నాం. చెన్నై మొత్తం నీతో పాటు వస్తాయి కూడా. చెన్నై అక్కడ మొత్తం వెళ్ళారు. క్యాన్సిల్ చేస్తాను నేను. కథ గంగలో 2 days లో మళ్ళీ చెయ్యాలి. నీకు జాబ్ అప్లై చేశాను, 2 బుక్ చేయి. సరే అటే పోదాం. లేదు వేరే జాబ్ అప్లై చేస్తాను, ప్లస్ నీకు కూడా చేశాను. అబ్బా కంగ్రాచులేషన్స్. ఈ 2 రోజుల్లో మనకు తెలిసిపోద్ది. జాబ్ వస్తే వెళ్ళిపోదాం. పోదాం మామ, పోదాం. అటే మంచిగా. వద్దు ఎటు పోదాం అనుకుంటుర్రా? లేదు, విహారయాత్రకు పోతాం అనుకుంటున్నారు. జాబ్ ఏదైనా చేసి సెటిల్ అవుదాం అనుకుంటున్నా. ఎప్పుడు ఆంటీలు కూడా ఎందుకు, మేము కొంచెం సెటిల్ అవుతాం మంచిగా. సరే మీరన్నగా నేనైతే ఆగమైన. లేదు మామ, ఆంటీతో ఆగం కాడు, అద్భుతం అవుతాడు. అరే మామ, నా దగ్గర ఉన్న లేడీస్ ఆంటీల నెంబర్ ఉన్నాయి, పంపించరా నీకు? పంపియవరా? అదే మనం వెళ్ళిపోతాం కదా. కాదురా, ఒక ఆంటీ అలా అకౌంట్ ఉంది కదా బ్రో నీకు, నువ్వు కూడా మానమ్మ లేదా? ఆంటీలు ఎవరు కదా టైం పాస్ కావాలి బ్రో నాకు. పంపేస్తాను. అదే నువ్వు ఇంట్లో కూర్చొని ఇదే పని చేస్తున్నావు బ్రో. ఏం పని ఉన్నది బ్రో? ఏదో ఎవరినో కానీ గెలుకుండా ఉండాలా. ఎవరిని ఒక్కొని వేరు, నువ్వు ఎవరితో ఒకదానికి వెళ్తాను కదా. ఈయన చూస్తే ఫ్యూచర్ అయినా ఆయన ఇంకో విషయం చెప్పమంటావా? మనోడు ఇంట్లో ఉండి ఇన్ని చేస్తే బయటికి వెళ్తే ఇక వెళ్తాడు రాజా. నిజం బ్రో.
కళ్ళ ముందు వంశీ మనకి ఎక్స్పీరియన్స్ చేసి చూపించాడు. ఆ, బ్రో ఈ వంశీ అయినా నీలాంటోడే బ్రో, గొప్పోడు, చాలా గొప్పోడు, చాలా గొప్పోడు. ఇప్పుడు సపోజ్ వీడికి అన్నయ్య అవ్వచ్చు, నీకు అన్నయ్య అన్నయ్య తమ్ముడు అవ్వచ్చు మాత్రం. ఎట్లా బ్రో ఎట్లా అన్నామో గట్ట నీకు అన్నయ్య అంటుండే, చాలా మంచోడు. చాలా గొప్ప, చాలా గొప్ప. గొప్ప అంటే ఆటగాడు ఎంత ఆటగాడు, ఆటగాడు కాదు, ఆటగాళ్ళకి ఆటగాడు. ఆ తిప్పలు అద్భుతాలు. సాగుదాకా సెకండ్ చేసిండు బ్రో ఆంటీ కోసం, ఆంటీ కోసం, ఆంటీ కోసం సావడానికి రెడీ అయ్యిండు. సత్తవు నువ్వు ఆంటీ కోసం అట్లా, సత్తవు నువ్వు ఆంటీ కోసం అట్లా. నేను జావా చూసినావా? నువ్వు సావు తప్తాడు అని దిగా తోపే కదా వాడు. తెలకున్నా నువ్వు తోపన్నావు అంటే అది వంశగాడు అంతే. మరి అంత సైక్ గాడు ఉన్నట్టున్నాడు ఆంటీలో. సైకా నువ్వు చెప్తున్నావు కదా బ్రో, ఆంటీ లవర్ అంటే ఆడే. మేము అని ముందు పని చేయం, కానీ నువ్వు కూడా అనుకని ఆడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ నీకే. మా మీద మాకు అసూ చేస్తుంది. ఎందుకు బ్రో ఇంత ఇలాంటి ఆంటీ లేరని. ఏ అయితర్లే సెట్, ఎందుకు టెన్షన్ వద్దు అవన్నీ అయిపోయి గడిచిపోయిన రోజు. అవు బ్రో, ఇంత వంశీ ఎవరు, ఎక్కడ ఉంటాడు ఆడు? మనూరేంటి రాడుది, మనూరా? మనూరు చూడలేదా? అనిపించలే మరి. నేనే నీకు వరుసగా పెద్దమ్మ కొడుకు ఎవరు అవుతారా? పెద్దమ్మ కొడుక ఎవరన్నారు బ్రో? నాకు పెద్దమ్మ కొడుకులే లేరు. ఆహా, ఈయనకి పెద్దమ్మ కొడుకులు కాదు మామ, కానీ సడ్డ కూడా అవుతాడు. అంతే, సడ్డ కూడా మామ, నీకు సడ్డ కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆంటీ లవరే, ఆడ ఆంటీ లవరే, సేమ్ ఉన్నట్టున్నాం మరి ఒకటైతే కదా, సడ్డ కూడా కదా. అట్లా అంటున్నా మామ. ఎంతగాడు కలిసాడా? లేదు మామ, నేను ఈత కొట్ట పోయినాక మనం పట్టుకొచ్చినాం కదా, ఇక ఇంట్లోనే ఎటు పోయిండు మరి, పత్తలేదు జాడలేదు అంది. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న అంటన్నా ఉత్సాహ పోసుకుంటున్నాడు. మొత్తానికి మనం మాట్లాడిన తర్వాత బాగా మారాడే. ఒక్కరోజే కదా అయింది, చూద్దాం. అలానే ఉంటే మంచిదే. గ్యారంటీ లేదు. దేని వాళ్ళు చనిపోండు. అవు బ్రో, ఇంకా అంకుల్ ఎట్లా చచ్చిపోయినట్టావు మరి? అరే అంకులా, అరే చెప్పాలంటే మస్తు నవ్వుతాంది బ్రో. ఎందుకు నవ్వుతున్నావు బ్రో కదా? అరే అంకుల్ కి హార్ట్ అటాక్ ఉండే. నేను మా ఫ్రెండ్ గారు ఏం చేసినాం తెలుసా? నైట్ లోన్ పైసలు కట్టలే అని పోయి తీర్చినాం బ్రో, ఇద్దరిని తీసుకుపోయి. అందుకేనా మరి అంటే కర్త కర్మ క్రియ ఆడ కాదు, ఈడు. అరే బ్రో, నువ్వు దీని అంతటి కారణం నువ్వేనా అయితే? ఆడట్టిగా బక్రాయని మామ. ఎవరు లేదు బ్రో, సడ్డకుడు. కర్త కర్మ క్రియ మొత్తం గ్రేట్ బ్రో. నువ్వు నీలాంటి చూసి నేను నేర్చుకోవాలి, సెల్యూట్. సూపర్ బ్రో నువ్వు. మరి సంవత్సరం నుంచి సాగిస్తున్నావు కదా నీ వ్యవహారం మొత్తం, మరి ఏ ఒక్క రోజు కూడా నువ్వు మ్యాటర్ లేకుండా బ్రో? ఎప్పుడు చూసిన అంకుల్ ఇంట్లోనే ఉంటుండే, ఏం చేద్దాం అంటే ఆత్రం ఆపుకున్నావు అన్నట్టు, అంతేనా? అంతే మరి. ఆపుకున్నాడు, ఆపుకోలేడు అంతే బ్రో. మరి ఇప్పుడు ఇక అడ్డాపోయేం లేదు, ఇక ఆడుకోండి ఆట. ఆడుడే ఉన్నది ఆట. అడ్డ అయితే ఏం లేవు, గోడలున్నా గోడలు ఇరిగిపోయినాయి. గ్రేట్ బ్రో. నీలో ఉన్న వేగానికి గోడలు కాదు, ఉన్న వేడిని చూపించు ప్రపంచానికి. ఇంకేం సంగతి మరి ఆంటీకి ఇంకేం సంగతి మరి? ఏం లేదు బ్రో, ఇక రేపటి నుంచి స్టార్ట్ అనుకో. కాదు, ఒకవేళ ఆంటీకి మరి అఫైర్ ఉంటే ఏం చేస్తావు బ్రో? ఆంటీ నిప్పు బ్రో. ఆంటీ గుండెలా ఉండేది నేను. అది కాదు, ఒకవేళ ఉంటే చేస్తా. లేదు మామా, ఆంటీ నిప్పు. ఆ నిప్పుడు అంటున్నది కాలిపోయింది ఆల్రెడీ. ఇంకొకటి తెలియదా నీకు? నిజం బ్రో. ఏం లేదు బ్రో, సడ్డ కూడా అదే బ్రో, కాలిపోయింది. అదే కాలిపోయిండు బ్రో, కాలిపోయిండు మొత్తం. చీరనే కాలిపోయినాక చీర ఇట్లా ఇప్పేసింది, అప్పుడు నువ్వు పోయినావు. బాయ్ గుడ్ బాయ్ కథం అంతే ఉంటది. ఇక ఇంకేంటి మామ అయితే విషయాలు? ఎక్కడైనా ఇంటికాడ నుంచి బయటకు వస్తావా? వస్తాయి రేపటి నుంచి. రాత్రి పూట ఉదయిస్తాడు అన్నట్టు, అది కూడా ఆంటీ దగ్గర ఉదయిస్తాడు. అంతే. మరి పగలంతా చాటింగ్ బీటింగ్ ఏం చేయవా బ్రో? మొత్తం ఫైటింగ్ రాత్రి. ఏం చేద్దాం, ఫోన్ ఉండదు దాని దగ్గర. ఇప్పుడు అంకుల్ లేడు కదా, కొనిపారా ఉంటది ఇక ఫోన్. అదే లేడు. వీడియో కాల్, మెసేజ్లు, చాటింగ్. ఆంటీ దగ్గరికి వెళ్ళలేదు ఎంతవరకు? వెళ్ళినా ఏం చెయ్యలే. సరే గానీ అమ్మాయితో ఏం చేసాం మీరు అవుతానే? ఏ అమ్మాయి రా? ఈ అమ్మాయిని మర్చిపోవడం మొత్తం మర్చిపోయినట్టు. లవ్ రా. అది కాదు బ్రో,
ఎందుకు ఇప్పుడు కూడా లవ్ లో ఉన్నావా? లేదు, బ్రేకప్ అయింది. బ్రేకప్ అయింది అయిన తర్వాత ఆంటీని తగులుకున్నావా లేదంటే అయిన అమ్మాయి తర్వాత తగులుకున్నా. గ్రేట్ బ్రో. ఎవరో ఒకరు సోపోతున్నారు నీకు, నీ హృదయానికి మనసుకు శాంతినిచ్చింది ఆంటీ. కనెక్ట్ అవుతుంది. అట్లా ఇంతకేమైనా చేసావా? ఏం చేయలేమా, లవర్ తోనే లవర్ తో చేసిన అన్ని ఆటగాడే. టిఫిన్లు భోజనాలు అన్ని అయినాయి. ఫుల్ మీల్సే. ఫుల్ మీల్స్. మా బతుకు ఏం లేదు అనుకోవడం తప్ప. నువ్వు నిజంగా గ్రేట్ బ్రో. అటు అమ్మాయిని ఇటు ఆంటీని సెట్ చేసినావంటే బానే నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు, ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకనంటే ఆడించే వాందే ఆట, పాటించే వాందే పాడన్నట్టు మనడు ఆడించిండు, పాడించిండు తమ్ముతో ముఖ్యంగా. అప్పుడప్పుడు తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాయి. మీ తమ్ముడు ప్లే బాయే. అంతే మరి. తమ్ముడు బాగున్నాడు బ్రో. మరి బాగున్నాడు. అప్పుడప్పుడు పని చేయమని చెప్పు మనకి. చేస్తున్నా, పని చేస్తాడా? బాగా రెస్ట్ ఉందేమో. రెస్ట్ ఉంది ఇక. ఇక్కడ డైలీ గ్యాప్ ఉండకుండా కూడా భారత్ తమ్మునికి పనే పని గ్యాప్ ఉండదు. కానీ బ్రో ఒక విషయం చెప్తా, నిజంగా ఆంటీ నీకు బాగా సర్వీస్ చేసింది కదా బ్రో. ఎప్పుడైనా నీకు ఖర్చులకు కావాలంటే ఎట్లా బ్రో? మరి ఇంట్లో ఇస్తున్నా పైసలు? లేదు, ఫోన్ పే కొట్టేది బ్రో. ఇది ఆంటీయేనా? అమ్మో, నిన్ను మంచిగా నడుచుకుంది బ్రో. మొన్ననే 10,000 కొట్టింది బ్రో బట్టలు కొంటా అంటే. అంకుల్ డబ్బులు బ్యాంక్ లోన్ మొత్తం వీడనుకున్నాగా బ్యాంక్ లోన్ నిజంగా సగం పైసలు వస్తున్నాయి నిజంగా బ్రో. మరి నువ్వు ఇస్తున్నావు ఆంటీకి ఏమన్నా? నేను ఇయ్యలే, ఆంటీని ఎత్తుంది నాకు. నేను ఎందుకు ఇస్తా బ్రో? నేనేమన్నా పని చేస్తున్నానా? అది కూడా వాస్తవమే, ఇది కూడా వాస్తవమే. డబ్బులు ఇప్పించి మరి సర్వీసింగ్ మామూలు విషయం కాదు. గ్రేట్ అసలు. ఇలాంటి గ్రేట్ పీపుల్స్ ఉండాలి మనం వచ్చేలా. ఇంకా మరి బ్రో చెప్పు, ఇంకా విశేషాలు. ఆంటీ గురించి నీకు ఏమనిపిస్తుంది? అప్పుడప్పుడు రివ్యూ ఏమైనా ఉందా? మంచిగా ఉంది బ్రో ఆంటీ. నిప్పు బ్రో. బ్రో పరే మగాన్ని కన్నెత్తి చూడదు బ్రో. అందుకే కాలిపోయాడు. ఇంకా బ్రో మరి మొత్తానికి తెలుసుకో ఆంటీ గురించి. లేదు ఇంకా తెలియదు. మొత్తం 100% చెప్పింది. ఎవరైనా ఉన్నారా అంటే లేరన్నది. నువ్వు నమ్మేసావు. అడిగినావు బ్రో ధైర్యంగా? అంత ధైర్యంగా అడిగినా. అవునా? అవు బ్రో, నీ కాంటెంట్ అంత ఇష్టం ఆంటీ అంటే? ప్రాణం బ్రో. ప్రాణం నీకే ఇచ్చింది బ్రో, ప్రాణం నీకే ఇచ్చింది. గ్రేట్. నువ్వంటే ఇప్పుడు ఆంటీకి బాగా ప్రాణం కావచ్చు కదా? కావచ్చేంది బ్రో, ప్రాణమే బ్రో. అవురా, నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా ఆంటీ గురించి బాగా అడుగుతున్నావు. ఏం సంగతి నాకు అర్థమైతలేదు. లేదు మామ, దేవత కదా మీ అంటే. దేవతనా లేకపోతే ఏమన్నా నడుస్తుందా నీది కూడా? పట్టేశాడు. అదే అంటున్నా మరి. వచ్చినప్పటి నుంచి పోనీలే పాపం అని తాగడానికి ఇస్తే పోరానివి, అప్పటి నుంచి దాని గురించి అడుగుతున్నా. మామ ఏట అంత మాట అనేసా నాకు? కాదు బ్రో, ఒక మాట చెప్పన్నా. మా మోకాలకు అమ్మాయిలే పడరు, ఇక ఆంటీలు పడతారా? నల్ల ముఖం ఉన్నది మాది. మా ఇద్దరు డికాషన్ లెక్క మా ముఖాలకు అమ్మాయిలు పడతారా? కొన్ని ఆంటీలు పడతారా? 10 మంది ఉంటారు బ్రో. లేదు మామ, అయినా నీకు ఆంటీ పడేసావంత నువ్వు. నీకు ఎంత రేంజ్ రా? మరి నువ్వు ఇంట్లో ఉండే పడగొట్టినావు, మేము గాదగా తిరుగుతాం. మాకు ఒక్క పోరి కూడా లేదు, ఒక ఆంటీ కూడా లేదు. ఏదో ఫోన్ చూడాలి సపడాకుండాలి. ఏదో రీల్స్ బతికేయడమే లైకులు కామెంట్. కానీ నువ్వు లైకులు కామెంట్ కాదు, ఓన్లీ కార్యక్రమాలే డైరెక్ట్ కూడా. మరి గ్రేట్ బ్రో. అందుకే మరి నీ నుంచి మేము ఇన్స్పైర్ అవుతాం, తెలుసుకుంటాం. కొన్ని లూప్స్ ఉంటాయి, చెప్పు బ్రో. ట్రిక్స్ ఉంటే మేము కూడా చెప్తే మామ కూడా చూస్తాం కదా. మాకు కూడా ఉంటది కదా ఆకలి. చెయ్యాలి, చూడాలి. అందరికి ఉంటది. ఇక మీ టెక్నిక్ మీకు ఉంటాయి, మాకు తెలియకే అడుగుతున్నాం కదా. పైగా ఎక్స్పీరియన్స్ తెలిసినవి, చూసినవి, చేస్తున్నవి, చెయ్యబోయినవి, ఒక పానం లేపేసినవి నువ్వు. ఆంటీ కోసం ఎగ్జామ్స్ మీ ఇద్దరు కలిసి లేపేసిండ్రు కదా బ్రో. కొన్ని ఆ ప్లాన్ ఎగ్జామ్ స్కెచ్ చేసిండ్రు బ్రో. అదా బ్రో. ఇప్పుడు కదా ఆ ప్లాన్ ఇచ్చింది ఎవరు? ఆంటీనా లేకపోతే? ప్లాన్ ఇచ్చిందే ఆంటీ మరి. ఈ మధ్యలో సుట్ కేసులే కాకుండా ఉరితాళ్ళు కూడా ఉపయోగిస్తున్నావు మామ. గ్రేట్. మరి నువ్వేమన్నా ఎందుకు అనొద్దా మరి? నేను అన్నా ఎందుకు ఉండని, పాపం పోనీ అంటే ఉంటే డిస్టర్బ్ చేస్తుండు, రోజు వస్తుండు చేస్తుండు అనబట్టే. అంటే మొత్తం ఆంటీ చేసింది అన్నట్టు. ఆంటే చేసింది. అది కాదు, ఆంటీకి మొగడంత ఇష్టం లేదా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదట. అరే మామ, ఇష్టం లేని పెళ్లి చేసుకుందా? అవురా? మరి ఎంతమంది ఎంతమంది రా? బ్రో కోపంగా రా. ఏమంటే నువ్వు అంకుల్ ఇద్దరు, ఆమెకి 2 కళ్ళు కదా, ఒక కన్ను పొడుచుకుంది ఆమెనే. అట్లా పొడుచుకున్నది. ఇప్పుడు సడ్డకుని ఇంకొక కన్ను అన్నట్టు. సడ్డకుడే కదా నీకు. ఇంకా అట్లా
అయినా ఆంటీ మంచిదే బ్రో, నీకు సూపర్ సెట్ అయింది జోడి. మొత్తానికి జోడి. ప్లే ఆంటీ పడాయించావు. ప్లే ఆంటీ. ఏం లేదు బ్రో, వెళ్తావు అయిపోద్ది వచ్చేద్దాం. ఆంటీతో ఆట మంచి ఎక్స్పీరియన్స్ చూడు, ఆంటీ. ఇట్లు చెప్పాలా బ్రో, ఆంటీతో ఆట సింహంతో వేట రెండు ఒకటే. ఆట ఆడించాయి, రఫ్ ఆడించాయి. ఇంకేంటి మామ అయితే విషయాలు? ఏమో మామ, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఉంటుంటే ఎడికెళ్ళో గజ్జుమంటుంది పానం, గజ్జుమంటుంది పానం. ఈ ఫ్యూచర్ చూస్తున్నావు వచ్చేస్తున్నావు. ఏం లేదు మామ, ఈయన ఫ్యూచర్ బాగుంది. మన ఫ్యూచర్ ఏమవుతుందో గ్యారంటీ లేదు, మన ఫ్యూచర్ ఏమవుతుందో గ్యారంటీ లేదు. ఎందుకనంటే ఆడట్లా ఈడిట్లా ఈడిట్లా మనం ఎట్టిట్టనో. ఏం మన ఊరు ఇలాగ ఉందా లేదంటే ఎక్కడ అలాగే ఉంటుందా? అవు బ్రో, బ్రో ఈ ఒక అంటే ఉందా, ఇంకేమన్నా అకౌంట్ లో మెయింటైన్ చేస్తున్నావా? అకౌంట్లో అయితే లేరు, ఇవి నంబర్ పంపుతా అన్నాడు, పంపితే సెట్ చేసుకుంటా. ఓరి అమ్మా, ఇంకా బ్రో గుర్తుందిరా, ఇంకా పంపిస్తాను రా, ఆకలితోనే ఉన్నావా బ్రో? ఓకే బ్రో, మీ ఆంటీ గీంటి మనకు సెట్ కావు, కానీ ఎవరైనా మంచి పోరుంటే మాత్రం చెప్పు. నాకు చెప్పకపోయినా మనోడైతే ఆకలితో ఉన్నాడు, కొంచెం చూడు. వేటగాన్ని ఆదుకో కొంచెం ప్లీజ్. ఇక నాకంటే ఏముంది, ఏదో వచ్చిందో సచ్చిందో ఉన్నదో బొక్క, పోయిందో. మా వాడు రీల్స్ చూసుకుంటూ బతికేద్దు, అలా ఉండలేకపోతాం మేమున్నాం. ఒక పని చేయను, ఆదివారం అంగడికి వచ్చి ఆడ అంగడికి మస్తు మంది వస్తారు. అవునా? నేను అంటుంది వాళ్ళ గురించి కాదు బ్రో, వాళ్ళ గురించి కాదు బ్రో, అమ్మాయిలే అంటున్నా నేను కూడా. అమ్మాయిలు వస్తారా? అవునా? అంగడికి రారా? ఆహా, కంటి చూపుతో ఆహా. చూసి పడగొట్టుకో అంటాడు. అంటే నీ కష్టం. కష్టం నువ్వే పడమంటాడు. అలా మనకు పడరు, అలా మనకు పడరు. అట్లా మన మాకు కలలు పడుంటే ఎలా- దాకా ఎంతో మంది అమ్మాయిలు పడగొడుతుంటా బ్రో. మాకేడా, మాకు ఫోను రీలు షేర్లు కొట్టాలి, చూడ్డం, తప్పుడు దాకా ఉండాలి. చూడ్డం వెళ్ళడం రావడం, ఉమ్. ఇంకేం ఉండదు. మా బతుకు రీల్ చూసుకుంటూ షేర్ చేసుకుంటూ గదే బతుకు అయిపోయింది మాది. అర్థమైందా బ్రో? నువ్వు డైరెక్ట్ గా అనుభవిస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. తెలుసు. కాబట్టి అసలు ఎట్లా పడగొట్టినావు బ్రో గంత ఖతర్నాక్ ఫిగర్ ని? ఏదో ఇక ప్రపోజ్ నువ్వు చేసినావా, ఆమె చేసిందా? ఆమెనే చేసింది, నేను ఎందుకు చెప్తా? మనం ఇంత మంచిగా ఉన్నాం. గ్రేట్ బ్రో, నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ప్లానింగ్ ఏంది మరి? ఏం లేదు, ఇక రేపటి నుంచి స్టార్ట్ అనుకో. అది కాదు, ఇలా దొంగతనంగా ఈ ఊర్లో నడిపే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా డైరెక్ట్. ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోలేవు కదా. ఇంటికి వెళ్ళి ఈడు వెళ్ళగొట్టి ఆడుంటావు కదా పోయి. ఆడ ఉంటా గానీ. అరే మామ, ఆ. నైట్ టైం వెళ్తుంటా ఆంటీ దగ్గరికి, ఆ. ఇక్కడ నుంచి డైలీ అంతేనా? ప్రతిరోజు వెళ్తావు కదా. ప్రతిరోజు పడుతుంది కదా. అదేదో అది డ్యూటీ డ్యూటీ చేస్తుంటావు కదా, ఆ. అదే ఇంట్లో మాట్లాడేసి పెళ్లి చేసుకోవచ్చు కదా దాంతో, రెండో పెళ్లి. రెండో పెళ్లి చేస్తే ఇక ఏం లేదు, ఇక ఇంటికి వెళ్ళి ఒరే, మడుకోవాలి. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. ఎందుకు బ్రో? పోషిస్తుంది నిన్ను, ఆలోచించు. పోషిస్తది. మంచిగా చూసుకోండి. నీ కాళ్ళు 10 వేలే కొట్టింది, ఈ పోషిస్తుందా నిన్ను? అది మొగుడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వున్నావు కదరా. నెక్స్ట్ నువ్వు ఆ ఊరి తోడవుతావు అంతే. ఆంకురేట్లో అట్లనే పోతావు అంతే. ఏదో ఫ్రిడ్జ్ లో ఏంది కూలర్ వెళ్తావు. లేదు బ్రో, ఫ్రిడ్జ్లు కూలర్లు ఉంటాయి చూసినావా? చల్లగా ఉంటాయి కదా. చల్లగా ఉంటాయి కదా అందులో చెప్తున్నాం. ఉంచుతుంటారు. అందులో అన్నీ ఉంచుతుంటారు. ఉంచుతుంది మంచి ఒక రోజు. మన నీ ప్లేస్ ఇంకొకటి వస్తుంది అంతే. కూలింగ్ అంటే ఇష్టం నా లేదా? place లోనా? లేదు బ్రో, ఇప్పుడు అంకుల్ ప్లేస్ నువ్వు పోయినావు కదా, అట్లనే ఆ ప్లేస్ గొప్ప ప్లేస్ కమాయించుకున్నావు నువ్వు. కామ్ నామ్ కమాయా తూ. అచ్చి చోటి ఏకదం కార్ కిస్కా తాది అన్నట్లు నువ్వు. అచ్చి చోటి ఏకదం కార్ కిస్కా తాది అన్నట్లు నువ్వు. ఏది పడుతుంది కానీ హైలైట్ చేసినావు నువ్వు. అట్లా ఉంటది మరి మనతో. అటు పడతాడు ఇటు పడితే ఎటు పోతాడే, ఊపుకెళ్ళిపోతావు ఊపేస్తావు నువ్వు. మరో బాలయ్య పోయినావు. బాంబులు పేల్చాలి, కారు లేపాలి, తమ్ముడు లేపు. లేపుదాం. నువ్వు లేపకపోతే ఇంకోటి అది లేపుతాడు మళ్ళా. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, లేపాలి అంటున్నాను. అదే లేపుదామంటే లేపాలి, నిద్ర లేవాలి తమ్ముడి లోకం. ఇంకెందుకు ఓపిక? నువ్వు లేపాలి, ఫుల్ లూపాలి. ఫుల్ డ్యూటీ ఎక్కాలి, అంతే. 24 hours ఆన్ లో ఉండాలి బ్రో. ఎక్దమ్ అంత నిర్విరాంగా పోరాడే యుద్ధానికి కాదు నువ్వు. అసలు నీకు ఎలాంటి ఏమంటారు బ్రో దాన్ని, వితౌట్ రెస్ట్ నువ్వు యుద్ధం. ఈ సంవత్సరంలో పడిన కష్టం అంతా సెకండ్ అలా నేర్చుకోవాలి నువ్వు. చెమట రావాలా, చెమటోడిచి కష్టపడు, నీ చెమట చుక్కని. నీకు ఫలితం, నేడు ఫలితం. అదే మరి నీ నెక్స్ట్ జనరేషన్ నాటి కడుపులో తినాలా. అది నువ్వు అబ్బా దొరికిన దొమ్మకే అనుకో, అటే అవుతాం. అదే అవుతాం. సరే, అదే కథం, గుడ్ బై. పాయ ఉంచుకున్నది పాయ. మరి అన్నింటి పోయి చెప్తున్నావు, మరి తెలిసే కదా నువ్వు. అబ్బా వెల్ ఎక్స్పీరియన్స్ మామ. చాలా సరైన పరిచయం చేసినావు ఎలా నాకు. అయితే మొత్తానికి ఆంటీ నీకు ప్రపోజ్ చేసింది. ఆ, ఎలా, నీ లవ్ స్టోరీ ఏమైనా చెప్పగలవా? నేను ఇట్లానే ఒక రోజేమో బస్ స్టాండ్ లో కూర్చొని నా ఫోన్ ఒక చూసుకుంటా. చిన్న డౌట్ మామ, అసలు ఆహా. చిన్న డౌట్ బ్రో. ఆ. ఇప్పుడు అంకుల్ చచ్చిపోయాక ఒక రోజు ముందు ఆ. ఎటు పోయిండట కదా, మరి నీకు చెప్పలేదా ఆంటీ రమ్మని? 2 days ఏదో ఊరు వెళ్తున్నాడు కదా. ఏమో మరి నాకైతే ఫోన్ చేయలేదు. ఆహా.
ఆహా చెప్పలేదు అట్లా. అటు వాడిని పంపించేసి. సడకుండా చెప్పింది. ఎవడు ఏం లేదు బ్రో, సీక్రెట్ గుంజింది సీక్రెట్ గా. అదే అంటున్నా. ఎట్లా చంపుదామని ఫిక్స్ అయ్యారు కదా. ఫిక్స్ ముందే అంటారా లేకపోతే? ఏ లేదు, ఫోన్ చేసింది ఆ, పొద్దుగాల ఆ, డ్యూటీకి పోయినప్పుడు. ఆ. ఈ రోజు మా ఆయన తప్పేద్దాం అనబట్టి. పొడి అమ్మ మామూలు యాక్షన్ కాదు బ్రో, కొంచెం గ్యాప్ ఇస్తావా? డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది. భయమే లేదా బ్రో నీకు మరి? నేనేమన్నా కొట్టినానా తిట్టినానా బ్రో? ఇది కూడా వాస్తవం. ఆడే ఉత్సవాలు చచ్చిపోయాడు అని చేసి భయపెట్టావు అంతే కదా. లేదు, ఇద్దరిని తీసుకుపోయి డబ్బులు ఇస్తావా లేదా అని భయపెట్టించినాం అంతే. అది హార్ట్ అటాక్ ఉండే చచ్చి పీకిండు. ఆయనకి బ్యాంక్ లో ఉన్న విషయం ఎవరు చెప్పారు మరి నీకు? ఆ నీకు ఆయనకి బ్యాంక్ లో ఉన్న విషయం నీకు ఎవరు చెప్పారు? కలెక్షన్ కట్టాలని నువ్వు పిల్లమే చెప్పింది. కాదు బ్రో, అంకుల్ మీద ప్లాన్ చేశారు కదా మీరు. మీకు భయం కాలేదా మరి? భయం అయింది కానీ ఏం చేద్దాం ఇక. ఆంటీ కోసం త్యాగం చేసినావు కానీ ఆంటీ కోసం నువ్వు ఇంత ధైర్యం చేసినావు అంటే నువ్వు గ్రేట్ బ్రో, గ్రేట్ గ్రేట్. ఏదో బ్రో ఇక అంత అయితే మరి ఒకరు దొరికితే దొరికితే కట్టేసి కొడుతుండే కుక్కని కొట్టినట్టు. కానీ నువ్వేం చేయాలంటున్నావు కదా, ఆడి భయంగా చచ్చిపోయాడుగా. ఖాళీ భయపెట్టించినాం అంతే. నువ్వు ఒకవేళ ఏమైనా పోలీసులు డౌట్ మీద వస్తే ఏమున్నది, ఏమో ఆంటీ నీ మీద రివర్స్ అయిపోతుంది. అట్లాంటిది కాదు ఆంటీ, బాగా మంచిది. బాగా మంచిదే బ్రో, మొత్తానికి బాగా ఆంటీ మంచిది. అందుకోసం అంకుల్ చంపారు మిత్రులు కలిసి. మొత్తానికి ఆంటీ ఏంది బ్రో? లేదు బ్రో, ఇద్దరు కలిసి గేమ్ ప్లాన్ చేసి అంకుల్ లేపేశారు కదా. నీ బాగుంది. ఆలోచనకు ఆ ప్లానింగ్ టేక్ బౌ. మొత్తానికి ఆంటీని వెనకేసుకొస్తున్నావు. కదా ఆంటీ అంటే అందరికి ఇష్టం బ్రో నీకు. పైసలు కొడుతుంది బ్రో, ఎప్పుడు అంటే అప్పుడు కావాల్సినప్పుడు హెల్ప్ చేస్తుంది. పంపిస్తుంది అంతే, నీకు అంత ఇష్టమా? పైసా ఏమైనా చేపిస్తుంది అని ఎగ్జాంపుల్ మనోడు. ఆ, కాదు బ్రో, మరి నీ తమ్ముతో ఒక్కసారి పని చేపియవు, ఒక్కసారి. చేద్దాం ఇక రేపటి నుంచే ఖాళీ కదా. ఇంతవరకు బ్రో. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, నువ్వు కూల్ గా ఉండు, ఖాళీ చేయకంటున్నా. అదే ఇది ఎవడిచ్చాడు? ఆంటీ ఇచ్చిందా? ఆంటీనే ఇచ్చింది. నీ పే మీద ఒకటి, నీ పేద అంటే బట్టలు పెట్టి అన్నీ ఆంటీ కొనిచ్చిందా? ఆంటే కొనిస్తుంది. మనోడు బరువతమైన ఇంట్లో 24 గంటలు ఇంట్లో ఉండి బయట నడిపేస్తుందంట. గ్రేట్ గ్రేట్. ఇలాంటి ఆలోచన మాకేది రాదు బ్రో. మరి ఆలోచించాలి బ్రో, ఆలోచిస్తే వస్తుంది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అంతే, డబ్బుకు అక్కర్లేదు. కదా మరి ఆంటీ పేరు మీద భూమికి ఏముందటనా? ఏమో 4 ఎకరాలు ఉన్నదట. మంచి ధనవంతుడు అయిపోతున్నావు. ఎకరం ఒక 5 లక్షలు అనుకుని 20 లక్షల రూపాయలు బిజినెస్ అంతా పెట్టుకుంటే ఫుల్ సెట్ లేకపోతాం. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, 4 ఎకరాలు నీ పేరు మీద రాపించుకో, లేకపోతే నేను కుప్పలు పెడతాను. ఇంతకు ఈయన ఎక్కడ ఎరగని చెప్తుంది. అదే ఆ 4 ఎకరాలు ఎన్నో ఇబ్బంది పెట్టచ్చు. అదే ఏం లేదు బ్రో, బాండింగ్ చాలా బాగుండాలి. మొత్తానికి మన ఊర్లో ఉన్న ఆంటీ అంతే ఇదే పవర్ఫుల్ ఆంటీ. పవర్ఫుల్ ఆంటీ, వెరీ గుడ్ ఆంటీ, మంచిగా గ్రేట్. యువర్ సెలెక్షన్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏదో బ్రో మీ అంత అయితే కాదు. అబ్బా మాతో పోల్చోక బ్రో నువ్వు. అది కాదు కానీ మాకేంత బేసిక్ మన ఊర్లో అంతమంది ఉన్నారు కదా మామ, దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నావు? అరే నేను ఒక రోజు ఏమో బస్ స్టాండ్ లో కూర్చున్నారా, కూర్చుండే వచ్చింది. ఒకసారి ఫోన్ అడిగింది, ఎవరికో ఫోన్ చేసింది. నేను అనుకున్నా ఇక మొగుడుకో ఎవరికో అనుకున్నా. తర్వాత అర్థమైంది తన నంబర్ ఏమో నా ఫోన్ లో సేవ్ చేసింది. ప్రపోజ్ చేసింది రైట్. మళ్ళా వేరే రోజు ఏమో ఫోన్ వచ్చింది ఆ నంబర్ కి వెళ్ళి. ఎవరు అంటే నేను మొన్న బస్ స్టాండ్ లో కలిసిన అని చెప్పింది. అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అలా మీ ప్రేమ పరిచయం స్టార్ట్ అయింది. ఇక ఇలా బాగుంది బ్రో, లవ్ స్టోరీ చాలా చాలా బాగుంది. దీంతో ఒక సినిమా తీయచ్చు, ఆంటీతో అంకుల్ అని. సారీ, ఆంటీతో అబ్బాయి, ఆంటీతో అమ్మాయి కూడా అని. అమ్మాయికుడు. ఓకే, ఏంటి బ్రో? ఏం లేదు బ్రో, ఆంటీ అక్కడ నీ ప్రేమ అమ్మాయి యొక్క ప్రేమ కదా బ్రో. నీ అమ్మాయకునికి ఆంటీకి జంట పెట్టి ఆంటీతో అమ్మాయి కూడా అని ఖతర్నాక్ స్టోరీ రాయచ్చు బ్రో. తీద్దాం. మరి ప్రొడ్యూస్ చేయించుతావా దాన్ని? దాన్ని చెప్పి బ్రో ప్రొడ్యూసర్. మరి 4 ఎకరాలు ఉన్నది, ఎకరాలు అమ్మేసినా కూడా చేయొచ్చు. 10 లక్షలతోని అయిపోద్ది. రోడ్డు పక్కనే ఉన్నాయి, రిచ్ గా మంచిగా చేద్దాం. అయ్యమ్మ మంచి కలెక్షన్ వస్తుంది. పక్కన అంటే ఎకరానికి ఒక మినిమం కమ్సే కమ్ 10 లాక్ ఉంటది. బాగుంటది. 4 ఎకరాలు అంటే మస్తు వస్తుంది పైసలు. 40 లాక్. సూపర్. భూమి మరి ఎవరి పేరు మీద ఉంది? దాని పేరు మీదనే ఉన్నది. అరే మామా సెట్ చేయరా కొంచెం. దేనిరా? అదేరా, డబ్బు పైసలు ఉన్నాయి అన్నా కదా. పైసలు కావాలా నీకు? పైసలు కాదురా నాయన, మీరు పెట్టుబడి పెడితే మేము సినిమా తీస్తాం, నిన్నే దాన్ని పెట్టేసి కొద్దిగా చూడరా. అప్పుడు ఎవరు అడ్డు చెప్పరు, ఇక ఆడుకోవచ్చు ఆడ రోజు. మంచి పిక్చర్ అడుగుతీ. తమ్మునికి పనే మంచి పిక్చర్ తీస్తున్నావు, మంచి రొమాంటిక్ రా. సరే అడుగుతా. దెబ్బ మీద దెబ్బ. టైటిల్ దుకాణం టైటిల్ ఓపెన్ చేస్తే దుప్పటి ఇలా తీస్తుంటా, పక్కన ఆంటీ ఉంటది అంతే. బాగుందా? టైటిల్ బాగుందా? మంచిగా ఉందిరా ఇది. ఇదే కంటిన్యూ చేద్దాం. చెప్పినా టైటిల్ కూడా, దుప్పట్లో దుకాణం, క్రియేటెడ్ బై
నాగరాజు, ఆయన డైరెక్టెడ్ బై రమేష్. అది అచ్చా. నేను పాత్ర పోషిస్తా బ్రో, జస్ట్ చూస్తా, నేను ఆడియన్స్, నేను ప్రేక్షకుని. ఏమంటావు? చేద్దాం చేద్దాం, టైం ఉంది దానికి కూడా. ఆంటీతో చేసి అదృష్టం వచ్చిందంటే బ్రో నువ్వు అదృష్టవంతుని కాదా బ్రో? పైసలు ఏముంది, ఎన్నో లేకపోతాయి. అంతే, మనకి మనీ నాట్ మ్యాటర్, క్యారెక్టర్ అది నీకు ఉంది బ్రో, అది నీకు ఉంది బ్రో. ఇంకేంటి మామ అయితే? ఏమో మామ, ఇవన్నీ చూస్తుంటే నాకైతే. ఇంతకీ మీ లవ్ ఫోన్ కాల్ నుంచి అయ్యిందా? ఫోన్ కాల్ నుంచే స్టార్ట్ అయింది. మరి ఎంతవరకు వాళ్ళ ఇంటికి Bro. వెళ్ళడం అలాంటివి లేవా? మరి ఆంటీ వాళ్ళ ఇంట్లో కూలర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయా బ్రో? ఏసీలు కూడా ఉన్నాయి బ్రో. ఏసీలను పట్టవు కానీ ఏంది బ్రో? ఏం లేదు బ్రో, ఏసీలు మనకు పడరావంటన్నా. అట్లా ఫ్రిడ్జ్ నాకు కూడా డబల్ పడదు డోరా bro. సింగిల్ డోరా? బీరువా ఉందా? బీరువా బీరువా కొత్తగా పెద్ద బీరువా ఉంది, నీ అంత హైట్ ఉంటుందా? నాకన్నా పెద్దగా ఉన్నది. అది బ్రో, సెట్ అయిపోతుంది. వీడి కోసమే పెట్టింది, ఆ, వీడి కోసమే పెట్టింది. ఆ, నిజం, సెట్ అయిపోతుంది. బ్రేకింగ్ న్యూస్, బీరువా. ఎందుకు దుకాణం వెళ్ళావు అనుకో, ఆ, ఆ దుకాణం నువ్వే ఉంటావు బ్రో, నీ పేరు మీద దుకాణం పెడతారు. ఆ. నాగరాజు కిరాణా స్టోర్ అని. ఆ బీరో నీకోసమే ఉన్నది బ్రో. నా కోసమా? అదే బ్రో, ప్రేమతోని. ఎందుకంటే ఆ బీరో ఆ, నీ నువ్వే ఉంటావు. హృదయాన్ని పెట్టుకోవడానికి, నీ ఉన్న అదే. బాడీని పెట్టుకోవడానికి అందులో. ఆ, నా పాడినా? అంటే అదే. బాడీ కాదు బ్రో, నీ హృదయాన్ని, నీ బట్టలు కూడా బాడే కదా. ఆ, అందులో ఆడు బట్టలు పోయి బాడీ అన్నాడు అంతే. అదే అంటున్నా మరి, బాడీ గీడి అంటుడు అయితేడు. ఏ తేడా ఏం లేదు, కంపల్సరీ బాడీవే. ఇప్పుడు మామా, ఇది బాడీ బాడీనా? కదా, ఇది బ్రో బాడీ. ఇదైతే బాడీ బ్రో. నీ బాడీని నీ మొత్తం, నీ కసిని మొత్తం చూపించు, మామా, యుద్ధం చేయి. మామా నీకు ఏ నెంబర్ అంటే ఇష్టం నీకు? ఆ? ఏ నెంబర్ అంటే ఇష్టం నీకు? ఎన్ని నెంబర్లు అంటే ఇష్టం? 19. 19 ముక్కలు సరిపోద్ది. 19 ముక్కలా? అదే బ్రో, 19 ముక్కలు అంటే 2+1 అవుతాయి, 3 1/9 అవుతాయి. 19. అదే చెప్తున్నాడు మరి. అట్లానా? ఆ. మరి ముక్కలు గిక్కలు అంటుండే ఆ, నీ ముక్కలే నా చెప్తున్నాడు. ముక్కలా? అదే బ్రో, చికెన్ ముక్కలు. అదే మరి. చికెన్ ఏమన్నాడు? కాదండి. చికెనా? ఇష్టం లేదు చికెన్ నీకు? నాకు చికెన్ అంటే పిచ్చి. అదే మరి నీ ముక్కలు అంటున్నా మరి. అట్లానా? ఉడికించే బాగుంటాయి. ఉడికిచ్చిన కుక్కలకి ఎత్తదేమో. కుక్కలాగా? చెరువులు పడి వచ్చి అది బ్రో, ఇప్పుడు చికెన్ తెచ్చిన ఆంటీ ఆ, 19 ముక్కలు తెచ్చింది. ఆ. నువ్వు 19 తింటావు ముక్కలు? తినా? ఒక 2 తింటావు కావచ్చు. ఆ, మిగిలిన మిగిలిన పిల్లలు కుక్కలు తింటాయి కదా నిన్ను. ఆ కుక్క అయితే తింటది. అదే మరి నేను తింటే కుక్కలు. కొన్ని చెరువులు కూడా పడవచ్చు. చెర్ల కూడా జిమ్మలకైతే. అదే జిమ్మలక? అదే బ్రో, జిమ్మలు అంటే ఏమేయాలా? ఎరేయాలి కదా. ఆ ఎర నువ్వే. నేనా? అదే బ్రో, నువ్వే ఎరేయాలంటున్నా. అట్లానా? నువ్వే పోయి ఎత్తే జిమ్మలు పడగతాయి అట్లా. అలాగా. అర్థమైంది నీకు ఇప్పుడు? అర్థమైంది. ముక్కలని 19 ఏం లేస్తారు? చెరువులా? ఎవరు లేస్తారు? నేనే. అదే మరి ఈయనే ఎత్తారు. క్లారిటీ వచ్చిందిగా? క్లారిటీ వచ్చిందా నీకు? వచ్చింది. లేదు మామ, ఇవన్నీ కష్టపడాలంటే అందుకే జల్దీ నీ యుద్ధం స్టార్ట్ అయినావు అనుకో, ఆ, సిద్ధంగా ఉంటారు. అంతే. లేకపోతే మళ్ళా ఏంలా షేర్లనే ఎత్తారు, ఎరా ఎత్తారు బ్రో, ఎరా. ఏరానా? ఆ, అదే నువ్వే అంటున్నా అలా మరి. నిన్న చూసుకో. నన్నా? అదే బ్రో, నిన్న అంటే ఎస్టర్డే. నిన్నానా? నేను అంకుల్ చచ్చిపోయాడు కదా, ఆ, ఆ నేసాను కదా, ఆ, మళ్ళీ నువ్వు పోయాలి కదా. ఆ, నిన్న ఎక్కడ చూసుకోంటన్నా, ఆ, అట్లా. ఇప్పుడు నువ్వు రేపు పోయావు. మొత్తానికి వంశీ మిస్సింగ్ అయ్యాడు. జాలేసింది మావా, ఏ మంచిదే ఒక రకంగా. మనం చేసింది చాలా మంచిది చేసాం. ఎందుకంటే తెలియకుండా కూడా. మొత్తానికి సేవ్ చేసి చాలా మంచి చేసాం. ఎందుకు అంటే ఆవిడ ఎక్కడైనా భలే ఆనికి ఆడటానికి అది ఎక్స్పీరియన్స్ మంచిగా అయింది. చాలా ఆనికి అట్టనే కావాలి. మొత్తం చేసి చూసేసాడు. లెఫ్ట్ అయిపోయింది మంచిగా. నువ్వు లెఫ్ట్ కావు కదా ఆంటీతోని? ఏ లిఫ్ట్ కాను బ్రో. అదే అంటున్నా, మొత్తం కనెక్టే ఉండు. లెఫ్ట్ అయితే మన డైరెక్ట్ స్వర్గానికి. మామా ఇంట్లో ప్రేమ, త్యాగం. ఫోటో ఉందా మంచిది? ఉంది. మంచిగా ఉంచు. నాన్నకో అమ్మకో ఇవ్వు. ఎందుకు? దాయమనే. ఇప్పుడు నువ్వు ఆంటీ దగ్గర పోతావు, ఆ, అటే ఉంటుకుంటే నేను ఆంటీ కన్నా ప్రేమ ఎక్కువ అయిపోయింది అనుకో, మీ నాన్నకి చూసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మీ ఆంటీ నుండి కత్తారా అంకులు? రారు. అప్పుడు నీ ఫోటో చూసుకుంటారు కదా. ఆ, అందుకని ఇంట్లో అట్లా. మంచి ఫోటో ఉంచు. ఇంట్లో ఇలాగా నా కొడుకు అని చూపించుకో. చూపించుకోనాకి ఉంచు. సరే. ఎందుకంటే నీ ఆంటీ పవర్ఫులే, కానీ అంత పవర్ఫుల్ కాదు. అట్లా. ఎందుకంటే అంత పవర్ ఉంటే నీ తమ్ముడు కాలిపోతారు కదా. ఆ, వాస్తవం అదైతే. అందుకోసమనే. గ్రేట్ బ్రో, నువ్వు నీ లవ్, నీ స్టోరీ, టేక్ ఏ బావ్, ఎక్సలెంట్ బ్రో నువ్వు. సరే మరి మీరు మాట్లాడండి మా, నాకు ఫోన్ వచ్చినట్టు అప్పుడు బురు బురు అంటుంది ఫోన్ లో. సరే వైబ్రేషన్ తోని మొత్తం పాయింట్ దొరుకుతుంది. సరే వైబ్రేషన్ తోని మొత్తం పాయింట్ దొరుకుతుంది. సరే సరే. రైట్ బ్రో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. పైకి చూసుకో, పక్కకు బాయ్ మామ చూసుకోండి. రేపు కలుద్దాం. ఓకే మామ. మొత్తానికి అయితే దావత్ ఇస్తున్నావు. ఇస్తున్నారు ఇక. ఈ వ్యాపారం చేసుకుని. ఇంతకీ దావత్కి అమౌంట్ ఎవరు ఇచ్చారు? ఆంటీని ఇచ్చిందిరా. ఈ అమ్మ ఆంటీ మొత్తానికి ఆంటీ ఇస్తుంది నీకు. ఆ, ఈ అమ్మ ఫోన్ ఎవరు వస్తుంది?
హలో వంశీ అదే సిట్టింగ్కి వచ్చాం. చెప్పలేదురా. అవునా పోలీసు వచ్చారా? మన రోడ్లే. సరే సరే సరే. ఈ పోలీసులు ఇవ్వాలరా? అదే మీ ఆంటీ ఆయన చనిపో కదా, దానికోసం వచ్చారంట. ఎందుకట? ఏమో మనకేట తెలుసురా, చనిపోను కదా, దానికోసం నేను బహుశా. అట్లానా? అదే మరి పోలీస్ గిలీస్ అంటున్నావు అయితే పడుతుంది. అది కదరా ఇప్పుడు ఆంటీ రివర్స్ అయిపోయింది అనుకో నీ పరిస్థితి జైలుకే. కాదురా ఆంటీ, అట్లాంటిది కాదురా. పోలీసులు వచ్చినట్టు కదా. వచ్చినారు కానీ కాదు ఆంటీ. హలో బేబీ. బేబీ ఎవరురా? అరే నువ్వు ఆగరా, డిస్టర్బ్ చేయవు కావు. చెప్పు బేబీ. బేబీ ఎవరురా? అరే ఆగరా జర ఆగు, చెప్తా ఆగవు. ఆంటీరా. చెప్పు బేబీ అంతండి. ఏంటి పోలీసులు వచ్చారా? ఎక్కడా? సరే 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 నేను పోతున్నా మరి. సరే అరే సరే నేను పోతారా మరి. ఉండరా తాగేసేద్దాం. తాగు తాగు నేను పోతా. అరే ఆగరా, కొద్దిగా ఉందిరా. తాగు తాగు నువ్వే తాగు, నేను పోతా. మా అమ్మ ఏమైందిరా రమ్మన్నావు అంత సడన్ గా? కాదురా ఈ అవలగాలతో ఏం నాకు అర్థమవుతుంది. మొత్తం బుర్ర దిమాగ్ అంతా పరిశ్రమ అయిపోతున్నా. అసలు ఏం చేద్దాం ఇలా? ఆల్రెడీ పోయి సావాక ఆంటీలతో మనమేందు మాటలు తిరిగిచ్చిండ్రు. ఊర్లో అంతమంది ఆంటీలు పట్టుకుని దీన్ని ఎందుకు పట్టుకున్నారు? ఇవన్నీ సెట్ గా మామ. ఫోన్ చేస్తా వాళ్ళకి, ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేయి, నేను ఫోన్ చేస్తా. ఆయన ఫోన్ చేతి ఒకటి రమ్మంట. ఈ క్రికెట్ కూడా సెట్ గా వాళ్ళిద్దరికి ఏదో ముఖ పిల్ల చేస్తే సెట్ అయిపోతుంది ఈ పరిశ్రమ. అరే ఏడునవరా? అర్జెంట్ గా మన చెరకట్ట దగ్గర రా. ఈ చెరకట్ట జిమ్మలట్ట దగ్గర కట్ట మీదా లేట్ కట్టలేని వారెత్తా. మళ్ళా ఎక్క తక్క లేట్ చేస్తే కట్టల వారెత్తా. చెరకట్ల వారెత్తా నేను శివమై వెళ్తావు. మామ ఎక్కడరా? కొంచెం త్వరగా చెరకట్ట దగ్గర రా, త్వరగా రా. ఇదా వస్తాను రేడును రాని చెప్తాను. సంగతి చూద్దాం రాని. అమ్మాయి కిరికిరి ఏంది నాకు ఇక్కడ క్లియర్ అయిపోతే మన టెన్షన్. అమ్మా ఏమి టెన్షన్ వచ్చాడు వంశీ ఉండి రెండో కూడా రాని చెప్తాను. తిని వనుడే కాదురా. హాయ్ బ్రో. హాయ్ మంచిగా ఈ నా ఫ్రెండ్ వంశీ, ఈయన నా క్లాస్మేట్. నీ సడ కూడా అవుతాడు. సడ్డ ఇప్పుడే. బ్రో నువ్వు ఒక ఆంటీ చెప్పినావు కదా ఖతర్నాక్ ఉంటుందని. ఆంటీ పేరేం బ్రో? జ్యోతిలక్ష్మి. అరే నీ ఫిగర్ పేరు రా? జ్యోతిలక్ష్మి. బ్రో సేమ్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. పేర్లే కాదు తమ్ముడు, మీ ఫిగర్లు కూడా ఒకటే. మీ ఇద్దరు ఆంటీ లేవు. జ్యోతి ఆంటీ, మీ జ్యోతి ఆంటీ మీకు జ్యోతి పెట్టింది నెత్తి మీద. జ్యోతి సత్యం పెట్టిన జ్యోతి పెట్టింది. అర్థమైందా? ఒక్కతే మరి. అరే అయినా నువ్వు నా పోరు ఎట్లా పట్టినవురా? అది పోరి కాదు ఆంటీరా, మళ్ళా మర్చిపోకు. అది పోరి కాదు ఆంటీరా, మళ్ళా మర్చిపోకు. అరే అది నా ఆంటీ రాది. అరే అది నాదిరా. అది రాది. అరే నా పోరి రాది. మాట్లాడి తీసుకొచ్చాం. మాట్లాడండి. మీరు లవ్ చేసిందే ఆంటీని, అమ్మ చేసినట్టు ఉప్పు కొట్టుకుంటారు. మానం తక్కువ మనిషి కడుపు తింటారా గడి తింటారా? నువ్వు లవ్ చేసింది ఒక ఆంటీని, ఈ చేసింది ఒక ఆంటీని. ఆ ఆంటీ మీకు తెలవకుండా అంకుల్కు దండం పెట్టించింది. అర్థమవుతుందా మీకు? నీ నడ్డం పెట్టి ఈ నడ్డం పెట్టి అంకుల్ ఫోటోకు దండ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళా అటు చేసి మీ ఇద్దరు దండేసి అది ఎట్లా దొబ్బేస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. కొట్టుకుంటున్నారా మానం తక్కువ లేక మీరు? పోలీసులు ఇద్దరు ఎత్తుకుతాండ్రట. కత్తాం దండనే దండ మంగళకరమో నీగా గుడిస్తుడే పో. నీ కూడా నెక్స్ట్ ఫోటోనే అది. అదే పేపర్ మీద నీ పేరు రాసింది. ఎట్లా దునుకన్నా అద్దా దునుకురా దూకండి. సముద్రం నీ హైట్ ఎంత మొక్కలే కోసి కారం పెట్టి కాకలకేస్తారు. ఉత్తర అర్థమైందా? చెక్కేస్తారు. లెక్క పెట్టుకోవాలి. 1 2 3 లెక్కెడతారు. రాసుకోవాలి డైరీలుగా. ఒక బుక్ అందుకే చెప్పినాం ఆంటీ కాదు అమ్మాయి కాదు ఏమున్నా ఫోన్ ఉన్నది. ఫోన్ లో ఎంజాయ్ చెయ్యు అంతేగాని అబ్బా ఆంటీ హాయ్ ఫేర్ పోయేస్తా అన్నావు. ఏమన్నాడు మనడు?
పోతా అత్త ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది దునికినా పాయింట్ జినిగింది అన్న ఇప్పుడు నీకు జింపుతారు నేను మంచిగా జింపుతారు నీది ఇద్దరు కలిసి మొత్తానికి మనోడు డైలాగ్ తమ్ముడు ఇట్లా బ్రో ఏమన్నా తెలుసా బా నేను 1 year నుంచి ఆంటీ నిప్పు ఆంటీ డబ్బు పెడుతుంది 10,000 పంపగానే మనోడు పంగలకు నేపిరిండు 10,000 అన్నాడు ఎందుకు తేడా కొట్టిండ్రా నీకు డబ్బులు ఇచ్చినప్పుడు అది కాదురా ఇంకోటి చెప్పమంటావా మనోడు నా ఆంటీ నాకు గుండెలు ఉంటది తొండలేక ఎగిరిపోయింది గుండ్లో నీడు మనోడు అరే దునికినరా డోర్ ఓపెన్ చేసి ఉంచింది విశాల హృదయం ఇట్లా పోతావా సిగ్గుండాలరా ఇద్దరికి నవ్వుతాను మానం దక్కడు ఇప్పుడు అరే నువ్వు పోరుతో దొరికితే ఇప్పుడు మీరిద్దరు ఒక పోరు లో చేసారు అనుకో కాంప్రమైజ్ అయ్యి నీకన్నా ఈయనకన్నా ఇచ్చి లగ్గం చేయొచ్చు ఒక అర్థం ఉన్నది ఆంటీని చేసుకుంటే మీ ఇంట్లో నిలగొడతారా నిన్ను ఈ ఎడమ కాసేపడి పళ్ళు చేసుకోకుండా చేస్తారు మామ నువ్వు ఆల్రెడీ దున్నచ్చు అర్థమైందా మొత్తానికి మీరు పోలీసులు అయితే ఎదుగుతాండ్రు ఊర్లోనా అదే మాట్లాడుకుంటారు ఏదో ఒకటి చేసి మీ ఇద్దరు చేయండి కానీ మమ్మల్ని మీకు మాకు ఏం సంబంధం అంతేరా మిమ్మల్ని చూసినా కాకపోతే ఫ్రెండ్స్ తప్పదు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి నలుగురం పోదాం మేమెందుకు వస్తాంరా మీరు నాకు చెప్పకుండా వెళ్ళేవారు కాదు ఆంటీని లాగా చేసింది నువ్వు అసలు దునికింది నువ్వు చేసింది నాడు బొమ్మని ఎంకరేజ్ చేసిందే మీర్రా కనీసం పిలిచినప్పుడు కూడా పెళ్ళలేదు నువ్వు మమ్మల్ని పెళ్ళలేదు నువ్వే చేసావురా కాదు ఆడంటే మొన్న వచ్చిండ్రా నేను మీతో ఎప్పటి నుంచో ఉన్నా కదరా బయలుత్తం అంతరము ఇగో నేను పోగానే రెడ్ కార్పెట్ వేసి పూలు వరిచి పోరా పూజ నువ్వే పెద్ద బిల్డప్ కొద్ది పోతా వస్తా పో ఇప్పుడు ఆంటీలు బెస్ట్ మీరు కూడా దొరుకుతారు మాకు అలవాటు దాంట్లో దొరికిపోండు దొరికిపోయిన తర్వాత అంటే కావాలని ప్లాన్ చేసి అంకుల్ కి దండేసిండు అబ్బా ఏమనంటే ఆంటీ చెప్పిందని చేసిండు మన పెద్ద ఈయన కూడా కాదు పాపం అమ్మాయి పాలదాగా పిల్లగాడు దొరికిపోయాడు ఈయన చేయబట్టి ఈయన అడ్డం పెట్టుకొని అంకుల్ కు దండేసింది రో వంశీ మా దగ్గర రాలేదండి సరేనండి వస్తే చెప్తాను ఎటున్నా కావాలి మనకి ఎందుకు మీ నాన్న ఫోన్ చేసాడు ఇప్పుడు ఏం చేద్దామంటారు ఎట్లా లైఫ్ స్పైల్ అయిపోయింది రాబోయ్ ఇప్పుడు దాన్ని చంపే పోతా జైలుకి ఎట్లా జైలుకి పోతా ఇప్పుడు దాన్ని చంపుదాం చలో మేమెందుకు వస్తాం రా మీ అమ్మడి నీకు మాకేం సంబంధం లేదు దోస్తులు కాదు మాకు మీకు సంబంధం లేదు పో మామా లంగాలు వీళ్ళు రా నంబర్ 1 బకరగాలంటే కాదు వీళ్ళు మన ఆంటీకే టోపేస్తారా చూడు మనల్ని పిలిచేది సీక్రెట్ గా వీళ్ళు అనుకుంటున్నారు అబ్బా ఆంటీ గురించి మన తెలియదని ఈ ఆంటీ మన అంటే నీళ్ళకి తెలుసు ఎట్లుండాలంటే మామ చేప కింద నీళ్ళకి చల్లగా పోవాలా మెత్తడి పట్టబట్టి కోసి బయట రావాలా తెలియదు లంగాలకు ఇప్పుడు కొట్టుకుంటూ వస్తారు ఇద్దరు వీళ్ళకి అందుకోసమే చెప్పిన వీళ్ళకు బీరువాలు ఫ్రిడ్జులు కూలర్ సెడేస్తారు అయిపోతాయి అట నాగరాజు గానికి ఇటు మన వంశీ గానికి ఈ అక్కడ నుంచి దూరం పెడతారా ఆంటీ అంటే ఉచ్చబొట్టు కస్ మనబడుతుంది ఇంకొప్పుడు ఆంటీ అంటారు ఆంటీ ఓకే బద్దా సరే మనం అయితే చేసుకున్నాం కదా ఆంటీ ఫోన్ చేయి రత్తురని చెప్పు మళ్ళీ ఆంటీ తప్పకపోతుంది నేను చూస్తున్నాం కానీ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు పోదానికి ఒక అర్ధగంట పడుతుంది పోకముందు ఆంటీ ఫోన్ చేసి రైల్వే స్టేషన్ రమ్మని చెప్పి మనం అంటే దిగుతాం వైజాగ్ పోదాం అటు సైడ్ చేసుకుందాం దాని రాంగ మొత్తం హాస్పిటల్ లేమని చెప్పి